అత్యున్నతమైన ఈ బాధ్యతను మరోసారి అంకిత భావంతో చేపడుతున్నాను. ఈ సభా కార్యక్రమాల నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ సభను విజయవంతంగా ముందుకు నడిపిస్తానని తెలియజేస్తున్నాను. సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్. మొన్నటి కోదండరాము అలీఖాన్ ప్రమాణ స్వీకారం అప్పుడు మీరు అందుబాటులో లేరా, లేదంటే వాంటెడ్లీ మీరు ఆ రోజు ఏమన్నా హాజరు కాలేదా? ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత నాయకుని యొక్క పలుకుబడి మీదే పార్టీలు నడుస్తాయి. కవిత మేడం గారు ఒక అంశం తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారు? మేము ఈ 10 సంవత్సరాల 9 సంవత్సరాల కాలంలో ఏం చేయగలిగాము, మీరేం చేయగలిగారు, ఈ అంశం పైన మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ కదా వాళ్ళ బురద రకరకాల అనే కామెంట్ ఒకటి తీసుకొచ్చారు. ఎందుకమ్మా అది ఆల్రెడీ అప్పుడు మన వాళ్ళు అధికారంలో లేరు కదా, ఎందుకమ్మా అని మీరు కాస్త ఆ మాట ఆడడం వల్ల ఎప్పుడైతే నేను మొదటిసారి పార్లమెంట్ సభ్యులుగా చట్టసభలో అడుగుపెట్టడానికి వామపక్షాలతో విడిపోవడమే నాకు అవకాశం. 3 పార్టీలు మారవలసిన అవసరం అనివార్యమైపోయిందా? అట్లనే కేసీఆర్ 14 సంవత్సరాలు ఉద్యమం చేసిండు, పార్టీని స్థాపించిండు, అధికారంలో తెచ్చినాడు. అధికారంలో తెచ్చిన తర్వాత ఎట్లుంటది? ఆ పార్టీ నాయకుడు ఏది చెప్తే అదే అన్నట్టు. మనం ప్రజలను ఒక్కరిని కూడా తప్పడానికి కావడానికి వ్యవస్థలు కాదు. అంటే కొంత సాగించుకున్న కుటుంబమే కదా. మనుషుల్లో మార్పు రావాలి తప్ప ప్రభుత్వాలు మారవు. పాత నీరు పోతూ కొత్త నీరు రావాల్సిందే కదా. మరి గ్రామీణ వాతావరణం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడే ఎక్కువ మంది సెలెక్ట్, కాన్వెంట్లో చదివినోడు సెలెక్ట్ కావట్లేదు. సార్ మీ ఈ 4 దశాబ్దాల కాలం మీ రాజకీయ జీవితం, ఇంకా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పేదవారు ఉన్నారు అంటే ఎవరు దీనికి కారకులు? పదవి కొరకు పదవి ఇవ్వడం వేరు, ప్రజా సమస్యలు అర్థం చేసుకొని మనకు జరిగిన కష్ట నష్టాలను సరిదిద్దడం వేరు. తెలంగాణ ఉద్యమం మాత్రము ఎందుకో సార్ పార్టీ నాయకుల్ని ఎందుకు చూడలేకపోయారు? అప్పటికీ మేధావులు కానీ ఇంకా అనేకులు కూడా అనలైజ్ చేస్తున్నారు. దాన్ని నడిపించేవాడు ఎవరు అని చూడాలి, రేపు మోసం చేయడానికి గ్యారంటీ ఏంటి అని కూడా చాలా మొత్తుకున్నారు సార్. అయినా కానీ ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో, నువ్వు ఎదిగిన తర్వాత కదా నువ్వు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజల హక్కులను మేము కాపాడుతాము. ఒక పోలీస్ స్టేషన్కి పోతే మీకు గౌరవం ఇచ్చేటట్టుగా మేము వ్యవస్థను కాపాడుతాము. ఒక హాస్పిటల్ పోతే మీకు డాక్టర్ వచ్చి పనిచేసేటట్టుగా కాపాడుతాము. ఒక కోర్టు పోతే మీకు ఇది జరుగుతుంది. మీకు ఎక్కడ కానీ మీ పిల్లలు ఎవరైనా తప్పిపోతే 24 అవర్స్లో మేము మీకు అందుబాటులో పెడతాము. ఎవరికన్నా ఎలాన్నా అన్యాయమో అగత్యాలో లేకపోతే హత్యలో ఇలాంటివి జరిగితే వెంబడే మేము దోషులను పట్టుకొని నిష్పక్షపాతంగా మీకు ప్రజల్లోకి అందుబాటులో తీసుకొస్తాము అని ఒక్కరు చెప్పట్లేదు. అధికార పక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలు వేరు. ఒక పార్టీ నిజంగా పేదరికాన్ని నిర్మూలించాలన్నా లేదంటే సమానత్వం తేవాలన్నా కానీ ఎన్ని సంవత్సరాలు బట్టే అవకాశాలు ఉంటాయి సార్? ఏం పెట్టకపోతే పెంకాసలు వెళ్తాయి, ఏం వెళ్తాయి. సో మీ అబ్బాయి గారికి ఇక్కడ నల్గొండ నుంచి సీట్ ఆశించిన మాట కూడా వాస్తవమే కదా సార్? నమస్కారం, బాగున్నారా? మీ వయసు ఎంత ఉంటుంది? 70. అయినా చాలా యాక్టివ్గా ఉన్నా. వాట్ ఇస్ ద బియాండ్ సీక్రెట్? నో సీక్రెట్స్. హ్యాపీగా ఉండడమే ఆరోగ్యానికి ప్రధాన కారణం. మీది మొదటి నుండి రాజకీయ కుటుంబమే? అంటే మా ఫ్యామిలీలో రాజకీయంగా మొదలు ఎవరు లేరు. కాకపోతే జయపాల్ రెడ్డి గారు మా అమ్మాయి 1969లో వాళ్ళ ఇంట్లో నేను ఎస్ఎస్సి చదువుకున్నాను. అబ్బాబ్బా. రాజకీయ నేపథ్యం అనేటువంటిది నేను 1970లో ఎస్ఎస్సి అయిపోతూనే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కాలంలో ఎండి సైన్స్ కాలేజ్ ప్రధాన కార్యదర్శి ఎన్నుకోబడ్డాను 1970. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ వరకు అక్కడే చదివాను ఎండి సైన్స్ కాలేజ్. ఆ తర్వాత వ్యవసాయం చేశాను. 77లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 4.5 inches రెడ్డి కొన్నాను. అది ఆ బిజినెస్ లో కూడా వచ్చాను. మొదటిసారి 81లో గ్రామ పంచాయతీ సభ్యుని ఎన్నుకోబడ్డాను. సర్పంచ్, గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మా ఫస్ట్ కజిన్ ఉంది ఆయన. ఆ తర్వాత చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయినాను. తర్వాత 1 సంవత్సర కాలం పాటు చైర్మన్ గా కూడా. ఆ తర్వాత 92లో నల్గొండ రంగారెడ్డి డైరీ అధ్యక్షుడు అయినాను. కోఆపరేటివ్ యూనియన్ మదర్స్ డైరీ నల్గొండ 2 జిల్లాలకు కలిపి కోఆపరేటివ్. ఆ తర్వాత సింగిల్ విండో చైర్మన్ గా కూడా అప్లై ప్యాక్స్
సేమ్ ఒకటే సార్. 92 నుంచి 95 వరకు నల్గొండ రంగారెడ్డి డైరీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనేటువంటి ఉద్దేశంతో దేవరకొండకి వెళ్ళి జడ్పీటీసీ కూడా అయ్యాను. అప్పుడు నాకు ఆ అవకాశం రాలేదు. కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు నన్ను ఆంధ్రప్రదేశ్ డైరీ అధ్యక్షుడు 99 వరకు నల్గొండ రంగారెడ్డి డైరీ అధ్యక్షుడిగా, హెడ్ క్వార్టర్స్ మదర్. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ డైరీ అధ్యక్షుడిగా 98, 99లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్గా కూడా పనిచేశాను. 99లో చంద్రబాబు గారి నేతృత్వంలో అప్పుడు వామపక్షాలతో విడిపోవడం, తర్వాత బీజేపీతో అలయన్స్ కలవడం, అప్పుడు పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం రావడం, పార్లమెంట్ సభ్యులుగా 99లో మొదటిసారి. ఎందుకంటే ఎప్పుడైతే నేను మొదటిసారి పార్లమెంట్ సభ్యులుగా చట్టసభలో అడుగుపెట్టడానికి వామపక్షాలతో విడిపోవడమే నాకు అవకాశం. లేకపోతే ఎందుకంటే నల్గొండ జిల్లాలో 6 శాసనసభ స్థానాల్లో 2 పార్లమెంట్ స్థానాల్లో మిత్రపక్షంగా టీడీపీకి వాళ్ళే ఉండేది, వాళ్ళకే సీట్లు పోయాయి. కాబట్టి చట్టసభలకు పోటీ చేసే అవకాశం నాకు రాలేదు. విడిపోవడమే అదృష్టం ఇక్కడ. అప్పుడు 99లో వచ్చింది. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను నల్గొండ. అప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత, 3 సంవత్సరాల కరువు, రకరకాల కారణాలతోని నేను ఓడిపోవడమే కాదు, పార్టీ కూడా అధికారం కోల్పోయింది. తిరిగి 9లో రాజశేఖర రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ లో వెళ్ళాను. మళ్ళా నాకు పార్లమెంటు టికెట్ ఇచ్చారు, గెలిచి 9 నుంచి 14 వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు పోరాటం చేసిన ఎంపీలందరం. మళ్ళా 2014లో మళ్ళా నేను కాంగ్రెస్ పక్షాన 3వసారి ఎంపీ పార్లమెంట్కి. ఇట్లా 19 వరకు రాజకీయాల్లో పార్లమెంట్ సభ్యులు. 16లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం, అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీకి సహకరించాను, చేరలేదు పార్టీ. 19 నా పీరియడ్ అయిపోయినాకనే కండువ కప్పుకున్నాను తప్ప అంతవరకు కండువ కూడా. పీరియడ్ అయిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీ, కాకపోతే ఇండైరెక్ట్ సపోర్ట్ అయితే ఉంది అంతవరకే తప్ప. 19 తర్వాత కండువ రైతు బంధు అధ్యక్షుని అయినాను. ఆ తర్వాత శాసన మండలి ఎమ్మెల్సీగా బై ఎలక్షన్ వెంటనే నన్ను శాసన పరిషత్ చైర్మన్ చేసిన. ఆ తర్వాత అది కేవలం 22-23 మాసాలు. ఈ కోవిడ్ కారణాల వల్ల శాసన పరిషత్ ఎన్నికలు 6 మాసాలు వాయిదా. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో నాకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. శాసన పరిషత్కు 2వసారి ఎన్నికలు రావడం, తిరిగి మళ్ళా శాసన పరిషత్ అధ్యక్షుడిగా నాకు అవకాశం. ఇప్పటికీ అదావిగా కొనసాగుతుంది. ఎక్కడో మొదలైంది, ఇక్కడికి వచ్చింది. అంటే నేను విద్యార్థి నాయకునిగా రాజకీయాల్లో లోయెస్ట్ పోస్ట్ గ్రామ పంచాయతీ సభ్యుడు, హైయెస్ట్ అంటే పార్లమెంట్. ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రస్థానం అన్ని 3 పర్యాయాలు లోక్సభకి ఎన్నిక కాబట్టి మనకు ఉన్నటువంటి అవకాశాన్ని ప్రజలతో మమేకమై ఉండడం ద్వారానే ఇది సాధ్యం. తర్వాత నా రాజకీయ అనుభవంలో ఈ 40 సంవత్సరాల్లో కాంట్రవర్సీస్కి పోకుండా వీలైనంత నాన్ కాంట్రవర్సీగా ఉండడం, ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉండడం, వీలైనంత వరకు ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లా సమస్యల పరిష్కారం, వీటి కొరకే పోరాడే కార్యక్రమం. అందుకనే ఇప్పటిదాకా రాజకీయాల్లో కొనసాగుతాం. ప్యారలల్ గా కుటుంబం కూడా అంటే మ్యారేజ్ నాకు 70 ఏళ్ళలోనే పెళ్లి. అంటే దగ్గర సంబంధమా, బంధువులు అమ్మాయి, ఏమైనా లవ్ మ్యారేజ్ లాంటిది అట్లా అది ఉంటది కదా అప్పుడు కూడా. ఆ తర్వాత అమెరికాలో MBA చేసి 10 సంవత్సరాలు అక్కడ ఉంది. అక్కడ కన్సల్టెన్సీ కంపెనీలు ఉన్నాయి అమెరికా, ఇక్కడ కూడా బిజినెస్ చేస్తాం. ఈజ్ డూయింగ్ వెల్. నా కూతురు వాళ్ళు కూడా వాళ్ళు బిజినెస్ వాళ్ళని వాళ్ళు కూడా వెళ్ళాలి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. అప్పుడు మీకేమన్నా జాగీర్దార్ వ్యవస్థ లాంటిది అట్లాంటిది ఏం లేదా? పటేల్ పట్టువారి వ్యవస్థ, పోలీస్ పటేల్ కుటుంబం అంటే కొంత సాగించుకున్న కుటుంబమే కదా. పోలీస్ పటేల్ కుటుంబం, వ్యవసాయం, అట్లా ఊహాగానాలు తెలియనోళ్ళు అనుకునేవి తప్ప అవి ఎక్కడో ఒక దగ్గర కొంతమంది చేస్తారు తప్ప. నల్లగొండ అనేది ఉద్యమాల గడ్డ, పోరాటం అనేది అక్కంచెలే ఉద్భవించింది. తిరుగుబాటు అనేది అక్కంచెలో స్టార్ట్ అయింది కదా. అంటే ఈ అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో గుత్తా సీతారామరెడ్డి గారని ఇంకో తాతగారి కొడుకు, ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఆర్మీ కాల్పులో చనిపోయినాడు. ఆయన కొడుకే గుత్తా మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1978 ఇందిరా కాంగ్రెస్ లో ఎమ్మెల్యే, 83లో. అంటే రాజకీయాన్ని పోరాటాలంటే అట్లా. కాబట్టి రాజకీయాల్లో ప్రజలతో మేము ఎంత కలిసి ఉంటే అంత ఎదగడానికి అవకాశం ఉంటుంది. అధికారం మదంతోనో, అధికార అహంకారంతోనో, లేకపోతే పెత్తందారి వ్యవస్థ అది జీర్ణించుకుంటే అభివృద్ధి చెందడం కష్టం రాజకీయాలు.
రాజకీయాలు మీరు 3 పార్టీలు మారవలసిన అవసరం అనివార్యమైపోయిందా? గల కారణాలు ఏంటి ఇక్కడ? తెలుగుదేశం పార్టీ అంటే మేమేమో కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్లో Yes, పనిచేస్తాం. అవును. మేము ఎదుగుతున్నటువంటి సందర్భంలోనే తెలుగుదేశం రావడం, 84లో తెలుగుదేశంలో చేరడం. నేను తెలుగుదేశం పార్టీలో కూడా గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల మళ్ళీ అక్కడ పార్టీ కూడా కార్యదర్శి, స్టెప్ బై స్టెప్ మండల పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర పార్టీ క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీకి చైర్మన్, రాష్ట్ర పార్టీకి ఉపాధ్యక్షుడు. 25 సంవత్సరాల పాటు తెలుగుదేశంలో కూడా సుదీర్ఘంగా చాలా వరకు తెలుగుదేశంలోనే మాకు డిసిప్లిన్ వచ్చినమాట. రాజకీయాల్లో తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళకు ఉన్నంత క్రమశిక్షణ అదర్ పార్టీలో ఉండదు, కష్టం. కమ్యూనిస్ట్ పార్టీలు పక్కకు కూడా. ఓకే. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్, తర్వాత మళ్ళీ 2000 TRS. ఏమైందంటే మా జిల్లా రాజకీయాల్లో గ్రూప్ పంచాయతీలతోని నాకు అప్పుడు నరసింహులు గారికి ఆఫ్టర్ మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు మాధవరెడ్డి గారి ప్రధాన అనుచరుడు అనుకోవచ్చా? మాధవరెడ్డి గారికి నేను సన్నిహితంగా ఉండేవాడిని. ఓకే. ఆయన చనిపోయిన తర్వాత ఆ లెగసీ, ఆయన చనిపోయినాక నరసింహులు కాంగ్రెస్లో ఉండేవాడు. ఆయన చనిపోయినాక వచ్చాడు పార్టీ. వచ్చిన తర్వాత మళ్ళీ అదే గ్రూపులు అదే పంచాయతీ. ఓకే. ఈ పంచాయతీ ద్వారా ఆయన 2008 బై ఎలక్షన్స్లో ఆయన నేను వ్యతిరేకించిన. ఆయన ఓడిపోవడానికి కూడా నేను ప్రధానంగా కృషి కూడా చేసిన. ఆ తర్వాత పార్టీలో ఒకటే పార్టీలో ఉండి కూడా ఓడిపోవడానికి చెప్పాను నేను కేసీఆర్ గారికి, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి మాట్లాడి, అప్పుడు అంతకుముందే డైరీ సమస్య జరుగుతుంది. నల్గొండ రంగారెడ్డి జిల్లా డైరీ అధ్యక్షుడు నా మీద బాధ్యత పెట్టి డైరెక్టర్లను గెలిపి చైర్మన్ ఎన్నిక దగ్గర సమస్య. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఇప్పుడు నరసింహ గారు వాళ్ళు వినలేదు. అయితే కాబట్టి ఇక్కడ రివెంజ్ నేను చెప్పాను, ఆయన మీ మాట వినప్పుడు నేను వింటాను, ఆయనకి ఎందుకు నేను సహకరిస్తాను. ఆ తర్వాత ఆయన కొంత నా మీద చెప్తే వినడు అనేటువంటి ఒక భావన, ఏదైనా ఉంటే ముఖం ముందర మాట్లాడతాడు అనేటువంటి ఆ భావన కొంత ఏర్పడింది. సహజంగా ప్రాంతీయ పార్టీల నాయకులు వాళ్ళు మనం మాట్లాడేదాన్ని స్వీకరించారు. ఎందుకంటే నోరు పెద్దగా మాట్లాడినా గొంతు చించుకున్న ప్రాంతీయ పార్టీల నాయకులు అది దేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులకి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు నడిపేదే వాళ్ళు. ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత నాయకుని యొక్క పలుకుబడి మీదే పార్టీలు నడుస్తాయి. కాబట్టి నాయకులు ఎప్పుడు కూడా ఆ పార్టీ నాయకుడు ఏది చెప్తే అదే అన్నట్టే వాస్తవాలు. అది అంటే ఈ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అతనికి అంటే అర్హత ఉందా లేదా, చదువుకున్నాడా, ప్రజలకు సేవ చేస్తాడా, ఇవన్నీ ఏం పట్టించుకోరు. నాయకునికి అనుకూలంగా నాయకునికి నచ్చితే చాలు. ఇది ప్రాంతీయ పార్టీలు అన్ని జయలలిత దగ్గర చూసుకోండి, మాయావతి దగ్గర చూసుకోండి, లేదా మునయం కొంత డెమోక్రటిక్ గా ఉండే కొన్ని మాత్రమే, కొంత డెమోక్రసీ. ప్రాంతీయ పార్టీల్లో 100% డెమోక్రసీ కష్టమైన పని, కొంత డెమోక్రసీ ఉంటుంది అక్కడక్కడ. అంటే ఇదంతా ప్రజల్లో అవగాహన రాహిత్యం అనుకోవచ్చేమన్నా? లేదు, ప్రజల్లో అవగాహన రాహిత్యాన్ని ఇప్పుడు ప్రజలు తప్పడానికి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయనే పార్టీ పెట్టినాడు, ఆయనే అధ్యక్షుడు అయినాడు, ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఏదైనా కావచ్చు. అంటే ఆయన పార్టీ పెట్టిన వాడికి, పార్టీ స్థాపించిన వాడికి, అధికారంలో తెచ్చిన వాడికి ఇది నాది అనేటువంటి ఒక భావన వస్తుంది. దాంతో పాటు కొంత అహంకార భావాలు కూడా ఉంటాయి కదా. సరే, అది ఏది అనుకున్నా ఆ భావన అనేటువంటిది వస్తుంది. అట్లనే కేసీఆర్ 14 సంవత్సరాలు ఉద్యమం చేసిండు, పార్టీని స్థాపించిండు, అధికారంలో తెచ్చినాడు. అధికారంలో తెచ్చిన తర్వాత ఎట్లుంటది, ఆయన కూడా మనిషే కదా. కాబట్టి ఆ రకమైనటువంటి అట్లానే చంద్రబాబుకు మొదటిసారి లేదు, ఫస్ట్ టైం లేదు, కలపకపోయిండు. 95లో ఎన్టీ రామారావు నుంచి ఆయన అధికారంలోకి వచ్చాడు. అప్పటి నుంచి 99 వరకు బ్రహ్మాండంగా 100% డెమోక్రటిక్ వ్యవహరించారు. అప్పుడు అందరి అభిప్రాయాలు వినేది, అందరి సలహాలు తీసుకునేది. 99లో స్వతహాగా గెలిచిన తర్వాత ఆయన నెత్తిలో ప్రపంచ బ్యాంక్ వచ్చి కూర్చుంది. ప్రపంచ బ్యాంకు విధానాలే అమలు చేస్తానని కరెంట్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపోవడం, ఆయన దురదృష్టం కొద్దీ 3 సంవత్సరాలు కరువు రావడం, ఇవన్నీ మనిషికి రెండోసారి గెలిచిన తర్వాత మనిషికి స్వతహాగానే నా ఒంటి చేతితో గెలిపించిన అనేటువంటి ఆంభావం వచ్చింది. అంతే.
నేచురల్. ఇప్పుడు ఈ ముగ్గురికి అట్లే అన్నట్టుగా అటు ఎన్టీ రామారావు కావచ్చు, దేశంలో ఉన్న చంద్రబాబు కావచ్చు, రాజకీయ పార్టీలు అట్లే ఉంటాయి. ఒకరిని మనం నిందించడానికి లేదు. అదొక ఆచారం లాగా వస్తుంది అన్నట్టుగా అది. అందుకని నువ్వు ఎన్ని మంచి పనులను చేయి, ఏమన్నా చేయి, ఒక 10 సంవత్సరాలు కానీ మార్పు కోరుకోవడానికి అవకాశం మనకి. ఆ మార్పు ఏదో ఇక్కడ నుంచే వస్తే ఇంకా బాగుంటుందేమో. అయితే మనలో మార్పు రావాలి. అదే అంటున్నా, ప్రజలు కోరుకో. ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మనం మారాలి. కానీ ఆ రోజు అలానే ఉన్నా ప్రజలు మార్పు కోరుకునేంత స్థాయికి మనం పోకూడదు. ప్రధానమైనటువంటి అంశం. మీరు ముగ్గురు ముఖ్యమంత్రులతో పనిచేశారు, ఇంక్లూడింగ్ రాజశేఖర్ అనుకుంటాను. రాజశేఖర్ గారితో చంద్రబాబుతో చేశారు, ఎప్పుడు కేసీఆర్ చేశారు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇప్పుడు మన రేవంత్ తో కూడా కొంత ప్రయాణం సాగుతుంది. సో ఇక్కడ జస్ట్ సరే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కానీ ఎవరు బెస్ట్ అంటే ప్రజలలో ఒక మీరు అన్నటువంటి డెమోక్రటిక్ గా ఆలోచించే వ్యక్తులు ఉన్నారని ఏమన్నా భావించవచ్చా? అంటే నేను అనేది కాలమాన పరిస్థితులు, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వాటిని బట్టి ప్రవర్తిస్తాను. అయితే దేశంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య కూడా ఏమిటంటే ఈ దేశంలో అతి ప్రజాస్వామ్యం కూడా మంచిది. అది రాష్ట్రాల్లో యూనియన్ గవర్నమెంట్ అతి ప్రజాస్వామ్యం ఉంటే ఏంటంటే నువ్వు ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా డిమాండ్స్ వస్తూనే ఉంటాయి. రాజకీయ పార్టీల యొక్క మనుగడ కొరకు వాళ్ళు వాటిని పోరాటాల వైపు తీసుకెళ్తాం. ఇప్పుడు వాస్తవంగా కేసీఆర్ వచ్చిన తర్వాత అంగన్వాడీల విషయంలో, ఆయా వర్కర్ల విషయంలో, తర్వాత హోంగార్డుల విషయంలో, కాంట్రాక్టులు ఉద్యోగస్తుల విషయం చాలా మార్పులు తెచ్చినారు. చాలా మందిని తర్వాత వాళ్ళు ఊహించినటువంటి శాలరీస్ కూడా పెంచినారు. ఆయాలు కానీ అంగన్వాడీలు కానీ కేంద్ర ప్రభుత్వ స్కీముల ద్వారా. అయినా ఈయన ఓన్ చేసుకొని వాళ్ళకు తినడానికి ఉండడానికి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలనేటువంటి దాంట్లో వాళ్ళకి ఇచ్చే ఆనందవర్యం అనుకోండి వాట్ ఎవర్ పెంచినారు. హోంగార్డు 3,000 ఉండేది 30,000 దాకా తీసుకెళ్ళారు. ఇన్ని చేసినప్పటికీ మనిషి అన్న తర్వాత ఎక్కడో దగ్గర అసంతృప్తి. ఈ అసంతృప్తిని పోగు చేసుకునేదానికి ప్రతిపక్షాలు అంతే కదా అవకాశం. అయితే మనిషి పెడతా అంటే వద్దని ఎవరన్నారు కదా, పెట్టమని కోరేవాని వైపు కొంత ప్రయాణం చేస్తుంటారు. అంతే పెంచిందంతా మర్చిపోతారు, పెంచమని కోరేవాడి మాటలు వింటారు. ఇవన్నీ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పని. సార్ మీ ఈ 4 దశాబ్దాల కాలం మీ రాజకీయ జీవితం మీ అనుభవంతో చెప్పండి. ఇంకా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పేదవారు ఉన్నారు అంటే ఎవరు దీనికి కారకులు? ఒక విషయం మీకు చెప్తాను. పేదరికం అనేటువంటి అది మన చేతుల్లో ఉంది. కారణం ఏంటి? ఎగ్జాంపుల్ తెలంగాణ. ఉత్తర భారతదేశం అక్కడ ఉన్న పరిస్థితులు అది వేరు. తెలంగాణలో ఇవాళ 30 లక్షల మంది బీహార్, యూపీ, ఒరిస్సా ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక్కడ వచ్చి వలస పనిచేస్తున్నారు. కారణం ఏంటి? ఒకప్పుడు ఇక్కడ నుండి వలస వెళ్ళారు. ఎందుకు కారణం ఏంటంటే మనకు వెనకటి నుంచి కూడా చాలా కొన్ని అవలక్షణాలు. ఊరికే రాజరిక వ్యవస్థనని మనం తిట్టిపోస్తాం. అలవాట్లు ప్రతి మానవునికి ఇక్కడ ఒట్టి వచ్చినాయి. నేను ఆ పని చేస్తానా? తర్వాత ఏం జరుగుతుందంటే ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే ప్రకాశం జిల్లాకి వెళ్ళి వస్తాడు వాడు. ఉదయం 6 గంటలకు పని మొదలు పెట్టి సాయంత్రం 6 గంటలకు మనోని రమ్మంటే 10 నుంచి 5 గంటలుగా 9 గంటలకు 10 గంటలకు వచ్చి ఒకసారి చేయ తాగి మధ్యలో 2 సార్లు తాగి మన కర్మకి ఏమైందంటే ఈ సెల్ ఫోన్ లోటు వచ్చినాయి. అది ఎప్పుడు మోగుతుందో వాడు పని బంద్ పెడతాడు, ఇది పని పెడతాడు. మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా. తర్వాత మన దగ్గర కొన్ని అవలక్షణాలు. ఓ పండుగ అయితే 3 రోజులు దానమ్మడం ఉంటాం. ఎవరైనా తెస్తే 15 రోజులు మనకు సెలవు ఉంటాం. అంతే. ఎక్కువ ప్రియారిటీ మనము తాగుడుకు తిండికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. తెలంగాణ అది కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఉండదు. ఎవరిని ఒక్కరిని మనం బ్లేమ్ చేయడానికి. అంటే ప్రభుత్వాలు మార్చలేవా? మనుషుల్లో మార్పు రావాలి తప్ప ప్రభుత్వాలు మారవు. మరి ఏం చేయలేవు. ఎందుకంటే ప్రభుత్వాలు అనేటువంటివి ప్రజలకు అనుకూలంగానే వ్యవహరిస్తేనే వాడు ఉంటాడు. అనుకూలంగా వ్యవహరించకపోతే ఎట్లుంటాడు? అంటే ఎటువంటి పరిస్థితి వచ్చింది? మనం ప్రజలను ఒక్కరిని కూడా తప్పడానికి కావడానికి వ్యవస్థలు కాదు. ఆ వ్యవస్థలో ప్రభుత్వమే కదా సార్ హ్యాండిల్ చేసేది. అయితే రాజకీయ పార్టీ. ఇప్పుడు నేను గ్రామ పంచాయతీ నుంచి ఇంత దూరం రావడానికి 40 సంవత్సరాలు మెట్టు ఎక్కుంటూ వచ్చి ఇవాళ పరిస్థితి లేదు. ఎవరి దగ్గర ఆర్థిక పరిస్థితి అంతే, ఎవరు డబ్బులు పెట్టుకోగలరు అని అన్ని పార్టీలు చూస్తున్నాయి. అంతే. వాడికి ఒక పాట కూడా ఉండే, దాసనారావు ఒక పాట కూడా వాళ్లకు కార్యకర్తలు కానీ ప్రజా సమస్యలు కానీ ఇవన్నీ ఏమి తెలియవు. అంటే కార్యకర్తలుగా జెండా మోసిన వాడికి ఏ పార్టీ అయినా కానీ అంతే వాడికి ఉన్నటువంటి అనుభవం డైరెక్ట్ రిక్రూట్లకు ఉండదు.
అయితే వ్యవస్థలు అట్లా అయిపోయినాయి. ఉమ్, నేను 99లో మొదటిసారి పార్లమెంట్కి పోయినప్పుడు ఉమ్, అటల్ బిహారీ వాజ్పేయి గారు, జార్జ్ ఫెర్నాండెస్, సోమనాథ్ చటర్జీ గారు, జయపాల్ ఇలాంటి మహానాయకులంతా పాల్గొన్నారు. నేను తర్వాత రెండోసారి 9లో పోయినా. 2009 పోయే వరకు ఆ సంఖ్య తగ్గింది. మేధావులు అనుకునే వాళ్ళ సంఖ్య తగ్గింది. మళ్ళా మూడోసారి 14లో పోయినా. పోయే వరకు వీళ్ళది ఇంకా తగ్గింది. ఇక పూర్తిగా లేకుండా 543 స్థానాల్లో 356 మంది కొత్త వాళ్ళు. అంటే బిగ్ చేంజ్. దాంట్లో కాషాయ వస్త్రాలలో సగం మంది వచ్చింది. వాళ్ళది అయింది కదా. అంటే ప్రజలకు అప్పుడున్న వాతావరణం వాళ్ళకి అనుకూలించి. నేను ప్రజలను తప్పు పట్టడానికి లేదు, ఇంకోటి తప్పు పట్టాను. ఇది చేంజ్, మార్పు ఎట్లా వచ్చింది అనేది అని చెప్తున్నాను. అందుకని మీరు చూడండి, కొత్తగా వచ్చేటువంటి శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు అంటే ఇప్పుడు పాత నీరు పోతూ కొత్త నీరు రావాల్సిందే కదా. మరి రావాలా, కానీ నిలదొక్కోవాలి. వచ్చిన వాళ్ళలో 70-80% కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు సెకండ్ టైం ఎన్నిక కాబడతలేదు. ఎందుకంటే ప్రజలతో మమైకమై ఉండేటువంటి చాలా సందర్భాల్లో కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి బాబు మరి రెండోసారి గెలవాలంటే చాలా కష్టం. ప్రజలతో మమైకమై ఉండాలి, నోరును అదుపులో పెట్టుకోవాలి, ఆధిపత్యాన్ని తగ్గించుకోవాలి. ఏమైతుంది, ఎప్పుడైతే ఒక ఎమ్మెల్యే ఎన్నికైనాడో లేకపోతే ఒక ఎంపీ ఎన్నికైన తర్వాత మన ఎమ్మడి సమూహం చేస్తుంది, ఒక గుంపు అంతా. వాళ్ళు ఏం చేస్తారు, ఉదయం 6 గంటల నుంచి నువ్వు అనుకున్న దాకా నీ ఎమ్మడి అంతే. ఇక ఊర్లలో ఎవరైతే శక్తివంతులు ఉంటారో వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు వెలువు. చాలా మందికి ఫోన్లు ఎత్తే అలవాట్లేదు, పిఏలు సరైన సమాధానం చెప్పరు, వాడికి ఆశ్రయించుకుంటాడు, గవర్నమెంట్ గెలవనియరు. విన్నారా? ఇవన్నీ కూడా వాళ్ళ పతనానికి అంకురాల్పం జరుగుతుంది. గెలిచిన తెల్లారి నుంచే స్టార్ట్ అయింది. తర్వాత దానికి తోడు సరే మేము ఎమ్మెల్యే సెంట్రిక్ గా మనం పాలిటిక్స్ చేసినప్పుడు ఇంకా కొంత నష్టం జరిగింది. పార్టీ ఇది సుపీరియర్ ఉండాలి తప్ప వ్యక్తులు కాదు. అంతే. సుప్రీం ఎవరంటే పార్టీ ఉండాలి, తర్వాత ప్రజలు ఉండాలి, వ్యక్తులు కాదు. మనం వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇలాంటివి సంభవిస్తుంటాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టాలు. నిజంగా ఇండిపెండెంట్ నుండి దాదాపు ఒక పార్టీ నిజంగా పేదరికాన్ని నిర్మూలించాలన్నా లేదంటే సమానత్వం తేవాలన్నా కానీ ఎన్ని సంవత్సరాలు బట్టే అవకాశాలు ఉంటాయి సార్? ఒకవేళ నిజంగా ఏది ప్రజలకు సరైన సేవ అందించాలంటే అన్ని ప్రభుత్వాలు పేదల సంక్షేమం కొరకు చాలా స్కీములు పెట్టి, కానీ అయితే దాంట్లో ఉన్నటువంటి ఇబ్బంది వాడుకునేవాడి కూడా ఉండాలి, అందుకునేవాడి కూడా ఉండాలి. ఇప్పుడు మనకు చిన్నప్పుడు ఏం చెప్తారు పెద్దలు, తాడి చెట్టు ఎక్కేవాడిని అందేంత వరకు ఎక్కిస్తాం, ఆ తర్వాత వాడు ఎక్కిపోవాలి. పేదరికం పోవాలని కూడా అదే రీజన్. పేదరికం ఎట్లా పోద్ది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ ఆలోచన విధానం. అంటే ప్రభుత్వాలు కూడా సంక్షేమంతో పాటు విద్య, వైద్యము ఇవి కూడా అందించాలి కదా సార్. అందివ్వకపోవడం అనేది లేనే లేదు. అందిపుచ్చుకునేటువంటి అలవాటు కూడా ప్రజలకు కలగాలి. విన్నారా? బ్రహ్మాండంగా స్కూల్ పెడుతున్నాం, ఊర్లలో ఉన్నాయి. మేమంతా జిల్లా పరిషత్ హై స్కూల్ చదువుకున్న వాళ్ళే కదా, కాన్వెంట్లలో ఏం చదవలేదు. మీ పిల్లల పిల్లలు మేమైతే చదవలేదు, ఇంత దూరం వచ్చినాం కదా. ఇప్పుడు అట్లానే ఊర్లలో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. విన్నారా? చాలా మంది రకరకాలైనటువంటి వ్యాపకాల్లో పోతున్నారు. మేము ఎట్లా వచ్చినా వాళ్ళు అట్లే రావాలి. విన్నారా? ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో, నువ్వు ఎదిగిన తర్వాత కదా నువ్వు నీ పిల్లలు ఇంకో మంచి స్కూల్ చేరాలనే ఆలోచన వచ్చేది. అంటే సాంఘిక సమానత్వం రాంది ఆర్థిక సమానం ఎట్టేస్తుంది సార్? నీకు ఒకటే విషయం చెప్తున్నా, ఇక్కడ ఆర్థిక సమానత్వం కానీ సాంఘిక సమానత్వం కానీ అది మన చేతుల్లోనే, అది ఎవరో చేతుల్లో. ఎందుకంటే ఇప్పటికీ మనం అవకాశాల కొరకు వాటిని వాడుతున్నాం తప్ప, అవసరాల కొరకు వాడుతున్నాం తప్ప. మా ఊర్లో ఎస్సీలలో చాలా మంది ఉద్యోగస్తులు అయినారు. ఎట్లయినారు? వాళ్ళకు అవకాశం వచ్చింది, చదువుకున్నారు. ఇప్పుడు మనం ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం, ఆ స్కూళ్ళలో బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. దాదాపు 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, 6 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకి మంచి భోజనం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, మంచి వసతి ఉంది. కానీ నమ్మకం లేదు ప్రజలకు. ఇప్పుడు ప్రజలకు ఎందుకు నమ్మకం లేదు? ప్రజలకు ఉంది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువైంది. చెప్పే వాళ్ళ పిల్లలే అందులోకి వస్తలేరు కాబట్టి, మీ నాయకుల పిల్లలు అందులోకి వస్తలేరు కాబట్టి, అధికారుల పిల్లలు అందులోకి వస్తలేరు కాబట్టి. అధికారుల పిల్లలు కానీ రాజకీయ నాయకుల పిల్లలు ఎవరైనా సరే వాడుకున్న అవకాశాన్ని సద్వినియోగం. ఇప్పుడు కాన్వెంట్ చదివిన వాళ్ళు లంగలు అవుతలేరు. కాన్వెంట్ చదివినంత మాత్రాన గొప్పుడు అవుతాడని లేదు. ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ లో
గ్రామీణ వాతావరణం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడే ఎక్కువ మంది సెలెక్ట్. కాన్వెంట్లో చదివినోడు సెలెక్ట్ కావట్లేదు. అయితే మన తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళని డాక్టర్ చేయాలని లేకపోతే ఇంజనీర్ చేయాలని నారాయణ చైతన్య లాంటి వాటిల్లో కార్పొరేట్ వాటి వ్యవస్థలకి అది ఎవరు పంపుతున్నారు? ఆర్థికంగా ఉన్న వాళ్ళ పిల్లలు ఆర్థికంగా లేనోడు కూడా పంపుతున్నాడు అప్పు సప్పు చేసి. అవును. కారణం ఏంటంటే అక్కడ చదివితే మామూలు ఏదో గొప్పగా నమ్మకం లేక సార్. గ్రామాల్లో చూస్తా ఉంటాం వాడు కూలీలాలు చేసిన వాడిని పిల్లోడు ప్రైవేట్ స్కూల్లో తోలుతాడు, అంతే. గవర్నమెంట్ స్కూల్లో తోలుతాడు. అవును. కారణం ఏంటంటే వాడు మమ్మీ డాడీ అని పిలిస్తే తల్లిదండ్రులు చాలా సంతోషం. మామ మొత్తం మమ్మీ డాడీ అనగానే వీడు మొత్తం మావాడు ఇంగ్లీష్ చదువుకున్నాడని అనుకుంటాం. కానీ ఇప్పుడు వాస్తవం చెప్తున్నా, మీరు అన్నారు కాబట్టి నా మన్మూలు కాన్వెంట్లో చదువుతాడు. వాడికి తెలుగులో మాట్లాడమని రోజు చెప్తున్నాను. అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లీష్ లో మాట్లాడమని ఎట్లయితే బోధిస్తారో ఇక్కడ తెలుగులో బోధించాలి. తల్లిదండ్రి కానీ మేము కానీ నువ్వు తెలుగులో మాట్లాడు, ఇంట్లో ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడాలి. అంటే ఇంగ్లీష్ అనేది అది లేకపోతే మరి ఉపాధి కూడా లేదు కదా సార్. ఇది ఇంగ్లీష్ చదవద్దని. యా, కానీ మాతృభాషతో పాటు నువ్వు ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి, తప్పలేదు. ఇంగ్లీష్లో చదువుకోండి, తప్పలేదు. కానీ ఉన్నదాన్ని వదిలిపెట్టి దాన్ని అమ్మడే పడడం వల్ల కూడా ఫలితం ఉండదని చెప్తున్నా. విన్నారా? అందుకనే చాలా మంది మేధావులు అప్పుడు చాలా సందర్భాల్లో వివిధ దేశాల్లో మాతృభాష. నువ్వు ఫ్రెంచ్ పో, ఫ్రాన్స్ పో, అక్కడ ఫ్రెంచ్ మాట్లాడు, వాడికి ఇంగ్లీష్ రాదు. నువ్వు చైనా పో, చైనా భాషనే మాట్లాడు. రష్యా పో, రష్యన్ భాషనే మాట్లాడు. దేశాధినేతలు కలిసినప్పుడు దుబాసీలే ట్రాన్స్లేట్ చేస్తారు. అంటే ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోనే ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి స్థానాలు పుట్ట ఉన్నాయి. భారతదేశంలో 75 years అయినప్పటికీ ఇంకా ఈ కుల వ్యవస్థ ఏర్లు పాకి ఉన్నది అంటే దీన్ని సమానత్వం చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదనుకో. రాజకీయాల్లో కుల ప్రభావం, మత ప్రభావం ఉన్నంత కాలం ఇట్లా ఉంటుంది. ఇది ఇట్లా ఉంటుంది. ఇది ఒక భాగం. రెండో భాగం స్వతంత్రం తెచ్చింది ఎవరు? మహాత్మా గాంధీ. ఇంకా అనేకులు ఉన్నారు. మరి ఈజ్ ద కీపర్. వినారా? అయితే ఇప్పుడు ఏమైతుంది? మహాత్మా గాంధీ అనగానే షావుకారులు వచ్చి దండేసేగాడు మావోడనే ఓన్ చేసుకున్నారు. అట్లానే అంబేద్కర్ రాజ్యాంగం రాసిండని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల అందరూ లాభపడ్డారు. కానీ ఒక కులానికో ఒక మతానికో ఆయన అంటగట్టడం కరెక్ట్ కాదు. మరి అందరు కూడా ముందు ఓన్ చేసుకోలేదు కదా సార్. ఎందుకు ఓన్ చేసుకుంటలేదు? అందరు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమైంది? మావాడు అనేటువంటి ఫీలింగ్. దాని ద్వారానే కదా జగజీవన్ రామ్ కొత్తగా వచ్చాడు. మళ్ళీ షావుకారులంతా అటు వీళ్ళ ఇటు మళ్ళీ జగజీవన్ రామ్ ఎందుకు వచ్చాడు మధ్యలో? మాలా మాదిగ పంచాయతీ రంగానే జగజీవన్ రామ్ వచ్చాడు. ఏంటి? అందుకనే ఎప్పుడైతే మనము కులరహిత మతరహిత సమాజం ఏర్పడ్డ వరకు నిర్మాణం కొరకు ఈ అసమానతలు ఉంటాయి. ఈ అసమానతలు పోవాలంటే అగ్ర కులాలు కిందికి తగ్గాల, తగ్గవు, కలుపుకపోవడానికి. తర్వాత మీకు ఎవరైతే అంబేద్కర్ కల్పించినటువంటి అవకాశాల ద్వారా ఉన్నత స్థాయిలకు పోయిందో వాళ్ళు మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కూడా. అంటే వన్స్ రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా వాళ్ళ ఒక హోదాలకు వచ్చారు కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళకు అంటే మరి వాళ్ళను ఓసీగా లేకపోతే ఎఫ్సీగా ట్రీట్ చేయాలి కదా ప్రభుత్వాలు. నేనేమంటున్నా, ఒప్పుకోరు. ఎందుకంటే కాదు, అగ్రవర్ణాలకు ఎంతమంది వచ్చి కలిస్తే అంత మంచిది. అట్లా స్వాగతిస్తారా? ఎందుకు స్వాగతించరు? ఉంది. ఇప్పుడు మీరు ఉన్నతమైన ఒక స్థాయిలో ఉన్నారు, నిన్ను గౌరవిస్తలేరా? నువ్వు మామూలుగా ఒక టీచరు, ఒక ఎస్సీనో ఒక ఎస్టీనో అవుతాడు, అతను గౌరవిస్తారు. చదువుకున్న ప్రతి వాడికి గౌరవం దక్కుతుంది. దక్కదనేది ఏం లేదు. ఊర్లో ఏం చదువుకొని పెద్ద మనిషి కూడా ఉంటాడు కులాలలో, అతను కూడా గౌరవిస్తారు. అంటే బిహేవియర్ బట్టి, ప్రవర్తన బట్టి. ఏంటి కులము ఈ మతం అనేది శాస్త్రం కాదు. ఏది తెలంగాణ ప్రభుత్వం ఒక కుల గణనాన్ని తీసుకొస్తుంది, ఏమన్నా మార్పు జరగవచ్చా? ఏం జరుగుతుందో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు దాని మీద. అంటే రేషియో ఇప్పుడు మీకు ఒకటేనండి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ రెండు కులాలకు రాజ్యాంగ పరంగానే హక్కుల గణన ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చిన ప్రధానమైనటువంటి సమస్య, ఉదాహరణ ఇక్కడ రెడ్డి ఓసీ, కర్ణాటకలో బీసీ, ఇక్కడ ఎస్టీ, మహారాష్ట్రలో బీసీ, ఇక్కడ వెలమ ఓసీ, ఆంధ్రాలో వెలమ బీసీ, మహారాష్ట్రలో ఎస్సీ. అంటే ఆయా ప్రాంతాలలో మళ్ళీ మార్పు అనేది బార్డర్లోనే ఇన్ని చేంజెస్ ఉన్నాయి. ఏంది మనం ఆదిలాబాద్ లో గోండుల మధ్య లంబాడాస మధ్య ఘర్షణల కారణం ఏంటంటే
మహారాష్ట్ర నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఎస్టీలుగా కన్వర్ట్ అవుతున్నారు బీసీలు. తద్వారా మాకు వచ్చే అవకాశాలన్నీ వీళ్ళు లాక్కపోతున్నారని వాళ్ళ తుడుం దెబ్బ అని ఈ పంచాయతీలని. అందుకనే ఇవన్నీ ఒక కులగణన ద్వారా ఏదో మొత్తం సాధిస్తామనేది ఇది రాజ్యాంగ పరంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని. ఇప్పటికి కూడా చాలా మంది స్వాగతిస్తారు. మరి మీరు ఏమంటారు ఒకసారి మీ ద్వారా? ఏంటంటే ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారంగా సీట్లు కావాలి, ఉద్యోగాలు కావాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్ రేపు రాబో కాలంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కులాలను మరి మనమే కులరైతే సమాజం కావాలంటున్నాం, మళ్ళీ నువ్వే కులాన్ని లెక్క పెట్టమంటుంటివి అంటే మరి తప్పట్లేదు కదా ఇక్కడ. తప్పలేదు ఎట్లా? అంటే బీసీది 52% 53% ఉంటుంది సార్. మళ్ళీ ఏడున్నారు? అసలు బీసీలలో కూడా కొన్ని కులాలు వెనకబడి ఉన్నాయి, కొన్ని అగ్రభాగాలు నియర్ బై ఉన్నాయి. అయితే మరి అటువంటి వాటిని కూడా నువ్వు ఏం చేయాలి? అందుకనే ఆర్థిక ఉన్నవాడు లేనివాడు ఈ రెండే కేటగిరీలు ఉండాలి రేపు రాబో కాలంలో భవిష్యత్. అట్లయితేనే ఇది సమానత్వానికి దారి. మీకు అవుపడుతున్నారా అలాంటి పార్టీలు కావచ్చు, అలాంటి నాయకులు కావచ్చు, ఎవరన్నా ఉన్నారని? తప్పదు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఆర్థికంగా ఏ కులం ఉండను కాదు, కులాన్ని లెక్కలు. వాడు బలోపేతమై ఉంటే అతని గౌరవం సమాజం గౌరవం. చదువుకున్నోడైతే సమాజం గౌరవం. ఆ చదువు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి మనం ప్రయత్నం చేయాలి. పేదోడైనా సరే ఏ కులం అనేది దానికి ప్రాతిపదిక కాదు. రాబో కాలంలో అలాంటి అడుగులు వేయాలి. 1% కావచ్చు, 2% కావచ్చు, 3%. ఈ మధ్య కాలంలో గత 10-15 సంవత్సరాలు మార్పు వచ్చింది. పెళ్లిళ్ళు వీళ్ళు అమ్మాయిలు వాళ్ళు లవ్ మ్యారేజ్ రకరకాలుగా ఆ మార్పు అనేది ఎక్కువ. ఇంకా ఆ మార్పు అనేది ఎక్కువ కావాలి. దానికి ప్రతిపాదిక ఏంటి అంటే మనస్తత్వం. అంతే, వేరేం లేదు. మనస్తత్వం. అందరూ యాక్సెప్టబుల్ గా ఉండరు కదా సార్ మేము ఇలాగా. నేనేమంటున్నా, అది వస్తుంది. పిల్లాడు ఎక్కడో చదువుకుంటారు, వారు ఇద్దరు కలిసి వచ్చిన కదా నువ్వేం చేస్తావు. ఇప్పుడు మా దగ్గర రోజు చాలా పంచాయతీలు ఎక్కువ ఈ మధ్యలో పంచాయతీలు. ఈ మధ్య చూస్తే ఫస్ట్ అడుగుతాను మేజర్ అన్నాడు. మేజర్ అయితే ఇక వద్దురా బాబు, వాళ్ళ బతుకునే అని చెప్పి ఒక్కసారి కలిపి ఏమో చెప్పండి సార్. కల్పిస్తే ఏం చేస్తావు? అరే నీ బిడ్డే స్వయంగా పోయి పోలీస్ స్టేషన్ లో మా నాయనతో ప్రాణాన్ని ఇంకా నువ్వు వాళ్ళని గెలిచి ఏం చేస్తావు? ఏంది వాళ్ళు బతికేది బతకనియండి. ఒక మాటలో చెప్పండి, రాజకీయం అంటే ఆధిపత్యమా, సేవన, నిరంకుశం అనుకోవచ్చా? ఒక విషయం, రాజకీయం అనేది ప్రజల అవసరాలను గుర్తించి తీర్చేదే రాజకీయం. కానీ నేటి రాజకీయాలు అయితే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకం, ఒక రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది. నాయకుని బట్టి ప్రజలను తప్పుపట్టడం. ప్రజలు కూడా నీవు మంచివాడు అయితే నీతో కాకపోతే ప్రజలను డైవర్ట్ చేస్తారు కదా సార్ ఎప్పటికీ. అందుకనే చెప్తున్నాను, ఏమైంది మన మొగోడు బై ఎలక్షన్లు చూసినాం. కొన్ని ఊర్లలో ఒక పార్టీ పైసలు ఇచ్చింది, ఇంకో పార్టీ ఇంకా పైసలు రాలేదు. వాళ్ళు పైసలు ఇచ్చినా కానీ మేము ఓట్లకు పోతాం అనుకుంటున్నాం. అది హుజరాబాద్ లో కూడా జరిగింది. కానీ మునుగోడులో ఎంపీడీసీ పరిధిలో ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి కూడా పనిచేసిండు సార్. అట్లాంటి దురదృష్టికి జారిపోయిందంటే మనం దీనికి ఏ విధంగా మనం స్పందించాలో అర్థం కావట్లేదు. రాజకీయ వ్యవస్థ గెలిపే లక్ష్యం అంతే. తర్వాత అన్ని వ్యవస్థలు కూలిపోయినాయి. దాంట్లో ఇంకా బ్లేమ్ అయ్యేదేమో రాజకీయ వ్యవస్థ. బ్లేమ్ కాని వ్యవస్థలు ఉన్నాయి, చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఆఫీసర్ పట్టుకుంటే 100 కోట్లు 1000 కోట్లు. అదే ఏం సార్ అంటే మాట చెప్తున్నా, మనకు రాజకీయ నాయకుడు వాడు పావులో పరుకో తిన్న వాళ్ళ ఎన్నికలు మళ్ళీ కక్కిస్తారు. ఏంటి ఈ ఆనందారు దొరుకుతలేరు అండి. అంటే దానికి అధికారులే సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇది ఇట్లా చేస్తే ఇట్లా పోతుంది, ఇట్లా ఇట్లా మనకు ఇంత మిగులుతుంది అని ఆ వ్యవస్థను ఎంకరేజ్ చేయదు. అయితే ఇప్పుడు ఇట్లా తిన్నోడు, ఇప్పుడు వేల కక్కినోడు వాడు ప్రజల్లో స్వల్పంగా అవుతాడు. దాంతోపాటు వాళ్ళ పిల్లలకు ఏమైనా కానీ నేను ఈ చెడు ధనంతోనే నేను బతికానా అనే అట్లాంటి ఆత్మక్షోభ ఉండదా సార్ వాళ్ళకు? వాళ్ళు తీసేసుకున్నారు మొత్తం అంతా. అది అన్ని వ్యవస్థలు కొన్ని పేరు మనం చెప్పలేము. మన రాజ్యాంగం సభలు కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, వ్యవస్థలన్నీ కూడా వాటి యొక్క స్థాయి తగ్గిపోయి అంతే పలసపడ్డది వాస్తవమైన. కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచన, ఇవన్నీ ఎప్పుడు రెక్టిఫై అవుతాయి, ఇంకా ఎంత కాలం పడుతుంది. రోజు రోజుకు పెరగాల్సింది దిగజారిపోతున్నాయి. అది ప్రధానంగా మనం పట్టి పీడిస్తుంది. తెలంగాణ ఏర్పాటు మంచిదే కావచ్చు, కానీ తెలంగాణ ఏర్పాటు విషయంలో మాత్రము ప్రజలు సరైన నాయకుడిని ఎంచుకోలేదు అంటే మీరేమంటారు? అది తప్పు. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా చెప్పాను, కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడే కాదు. మనం అతని హిస్టరీ కూడా చూడండి మీరు.
అది చూస్తే రకరకాల ఉంది. నేనేం చెప్తున్నాను, ఆయన డిప్యూటీ స్పీకర్ రాజీనామా ఎమ్మెల్యే చేసి, అంటే అక్కడ డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేసేయడం కేవలము ఒక మహిళ, అది కూడా షెడ్యూల్ క్యాస్ట్ ఆమె కింద నేనెందుకు ఉండాలి అనే అహంకారం కూడా కావచ్చు కదా. అది తప్పదు. కాజ్ అంతకన్నా ముందు ఎన్టీ రామారావు గొప్పోడు, అంతకన్నా ముందు చంద్రబాబు గొప్పోడు కావచ్చు. నేనేమంటున్నా, ఎప్పుడైనా సరే త్యాగం చేయడము అంత ఈజీ. ఆయన కేంద్ర కేబినెట్ అంటే ముఖ్య ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్. అయినా తెలంగాణ కొరకు ఆ పదవిలో ఉండి కూడా ఆయన ఎంతో మంది తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెట్టి అధికారం కొరకు పోయినారు కదా. ఈయన అధికారంలో ఉండి తెలంగాణ కొరకు వదిలిపెట్టి వచ్చింది కదా. విన్నారా, 2 సార్లు ఎంపీగా రాజీనామా చేసి ఎమ్మెల్యేగా చేసినాడు, కేంద్ర కేబినెట్ మంత్రి చేసినాడు, 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాడు. తెలంగాణ మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకుడు. 1980, 90, 2000 వరకు అంటే పోరాటాలు, అది పీపుల్స్ కావచ్చు లేదంటే నక్సల్స్ కావచ్చు, రకరకాల పోరాటాల వల్ల వాళ్ళ దాడికి తట్టుకోలేక ఆ వర్గం ఏ వర్గం అయితే సిటీకి ప్రాంతానికి వచ్చిందో, ఓహో మమ్మల్ని మీరు తరుముతారా అని మళ్ళీ తెలంగాణ అనే ఒక నేపథ్యమును గొంగడి వేసుకొని వచ్చిందని కూడా అనుకోవచ్చు కదా సార్. నేను ఒక విషయం, నేను పెద్దదారి వ్యవస్థలో 96లో నక్సలైట్ నా ఇల్లు బ్లాక్, మీ కుటుంబం కూడా ఒకసారి నక్సల్ 96లో ఒకసారి బ్లాక్ చేసి, మళ్ళా నేను ఎంపీ అయిన తర్వాత 2000 జనవరి 6 రెండోసారి బ్లాక్ చేసిన. ఊర్లో ఉన్న వ్యవసాయం వదిలిపెట్టేసిన. ఇక్కడికి వచ్చా కారణం ఏంటి, మనం ఎవరిని అరాచకం లేదు, అంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఇది ఒక మార్గం మార్గం. ఇప్పుడు వాళ్ళు నేను వాళ్ళ సిద్ధాంతాన్ని వ్యతిరేకించలేదు, మనం దాన్ని తెరుపోలేదు. అప్పుడు మాధవరెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యం కానీ, అధికార పార్టీ మీద నక్సల్స్ ఉన్నటువంటి కోపం, పీపుల్స్ వార్ అప్పుడు ఉండేది. పీపుల్స్ వార్ కు రాజ్యానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణలో ఒక దేవరకొండ నియోజకవర్గంలో 18 మంది దాంట్లో అమాయకులైనటువంటి ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు యాదవ్, హనుమంతు చంద్రన్న అని గౌడు, అతను దేవరకొండ సర్పంచ్, అతను చంపినారు. ఇట్లా ఎంతో మంది వాళ్ళకు పాత్ర లేదు, వాళ్ళు నక్సలైట్ల వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వాళ్ళు గారు కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకే పార్టీకి వ్యతిరేకంగా కాబట్టి చంపినారు. దేవరకొండకు సుఖేందర్ రెడ్డి గారికి చాలా తీపి అంటారు కదా దేవరకొండ అంటేనే. అంటే ఎందుకంటే 1995లో నేను అప్పటికే డైరీ చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ కావడం, అక్కడ జెడ్పీటీసీ ఖాళీ ఉందని అక్కడ నన్ను పార్టీ బలవంతంగా పోటీ చేయను, ఎందుకంటే అంతా కమ్యూనిస్ట్ ప్రాంతం, నేను కొత్త పోయి అక్కడ. సరే పాపం ప్రజలు నన్ను ఆదరించినారు, 3000 సరే ఏదేమైనా ఇక్కడ తెలంగాణ ఉద్యమం మాత్రము ఎందుకో సార్ పార్టీ నాయకుల్ని ఎందుకు చూడలేకపోయారు, అప్పటికి మేధావులు కానీ ఇంకా అనేకులు కూడా అనలైజ్ చేస్తున్నారు, దాన్ని నడిపించేవాడు ఎవరు అని చూడాలి, రేపు మోసం చేయడానికి గ్యారంటీ ఏంటి అని కూడా చాలా మొత్తుకున్నారు సార్. అయినా కానీ ప్రజలు కేసీఆర్ యాక్సెప్ట్ చేసినారు కాబట్టి ఆ విషయంలో అర్థం 14లో ఆయనకు అధికారం ఇచ్చినారు. కానీ మొదటి ముఖ్యమంత్రి దళితుడు అన్నాడు. అంటే ఎన్నికల వాగ్దానం వేరు, ఆచరణ సాధ్యమయ్యే ఆచరణ సాధ్యంగా విన్నారా, ప్రజలను మభ్యపెట్టారు. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో మేము పార్లమెంట్ ఆ రోజు ఈయన పార్టీని విలీనం చేస్తా అని చేయకపోవడం రకరకాలు ఉన్నాయి, అందులో రకరకాల కారణాలు ఆ రోజు కాంగ్రెస్ యొక్క అలసత్వం వల్లనే జరిగింది. సో ఆఫ్ కోర్స్ ఇక్కడున్న అధిష్టాన నాయకత్వం కూడా. అయితే మేము మా పార్టీలో ఆ రోజు ఉన్నప్పుడు కొంతమందికి చెప్పినాం, సార్ ఆయన కలుపుకొని ఆయన ముఖ్యమంత్రి చేయండి, ఆయనకు 100% తెలంగాణ మీద అవగాహన ఉంది అనేటువంటి. మనం పదవి కొరకు పదవి ఇవ్వడం వేరు, ప్రజా సమస్యలు అర్థం చేసుకొని మనకు జరిగిన కష్ట నష్టాలను సర్దిద్దడం వేరు. అయితే ఆయన చేయగలిగిన కాడి చేసినాడు. సరే కొన్ని తప్పులు కూడా జరగవచ్చు, నేను జరగలేదు 100కి 100 అన్ని కరెక్ట్ అని నేనేమనను, కానీ వాస్తవాలను కూడా మనం గమనించాలి. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాతనే మన నిధులు గాని మన వాటా గాని ఇవన్నీ వాళ్ళు ఫైట్ చేయడానికి అవకాశం వచ్చింది. దాంతో ఆ ఉద్యమం లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఎవరు తెలంగాణ గురించి మాట్లాడరు కాదు, వేరే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మీరు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు? అంటే నేను 69 ఉద్యమంలో 9th క్లాస్ చదివేటప్పుడు కూడా 2 రోజులు జైలు పోయింది. అప్పుడు కూడా కాబట్టి 9వ తరగతి చదివినప్పుడే సుఖేందర్ రెడ్డి గారు జైలు పోయాడు, 2 రోజులు పోయినా. అంటే మాకేమో విద్యార్థి దశ నుంచే ఈ తెలంగాణ అనేటువంటిది ఇమిడి ఉంది, జీర్ణించుకున్నాను. కాబట్టి కేసీఆర్ ఉద్యమం పాపం అంతకుముందు ఇంద్రారెడ్డి గారు ప్రయత్నం చేసిండు, కొన్ని రోజులు
జానారెడ్డి గారు ప్రయత్నం చేశారు. స్టేట్ పార్టీ పెట్టినారు. ఎవరిని కూడా ప్రజలు నమ్మలే, వాస్తవ నమ్మలేదు. కేసీఆర్ ను లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడడం భాష అని కాదు, అంతే కదా సార్, భాష భాష ప్రధానం ఇక్కడ. ఒక భాషే కాదు, అతని త్యాగం కూడా పదవులకు పలు సందర్భాల్లో సబ్బండ వర్గాలు చేసినాయి సార్. నేనేమంటున్నా, లీడర్ కదా, ప్రజలు సబ్బండ వర్గాల యొక్క సహకారం లేకుంటే తెలంగాణ సాధ్యం కాదు. వాళ్ళందరినీ పోగు చేయగలిగినటువంటి వాడు కదా. ఇప్పుడు కూడా లీడర్ అనేవాడు ఎవరుంటారు? పోగు చేసుకోవాలి, పోగు చేయాలి. పోగు చేయాలంటే ఏంటి? నీ మీద నమ్మకం కలిగాలి. అంటే ఎవరి నినాదం వెనుక ఏ స్వలాభం ఉందో అని తెలుసుకున్నంత వరకే కదా ఇది. మరి ఏ స్వలాభం ఎవరికి ఉన్నది? నేను అది కూడా చెప్తున్నా. నాకు రాజకీయ పార్టీలు నడపాలన్నప్పుడు కొన్ని కొన్ని ఎత్తుగడలు తప్పు ఉన్న వాస్తవం. ఏ పార్టీ నడపదండి? మహాభారతాన్ని చదవాల్సిందే, నేచురల్ అది. ఇది అమెరికాలో ఉంది, ఇవాళ చైనా ఏంటండి? చైనాలో ఏముంది? చట్టం 2 సార్లు రాష్ట్రపతి అయితే ఉండడానికి వీల్లేదు. జిన్పింగ్ రాజ్యాంగాన్ని మార్చిన జీవితకాలం ఆయనే ప్రెసిడెంట్ మార్చుకో. రష్యాలో పుతిన్ ఏంది? ఆయన కూడా 2 సార్లు ప్రెసిడెంట్ కి ఎక్కువ ఉంటుందంటే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మళ్ళీ దాన్ని మార్చాడు, మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన కూడా జీవితకాలం పేరుకే నామినల్ ఎలక్షన్. ఈ చట్టసభల్లో కూడా వాళ్ళ వారసత్వ రాజకీయాలే, వాళ్ళు పోతే వాళ్ళే సీటు ఏమన్నా పట్ట చేసుకున్నారా సార్? ఇదేమన్నా రాజులను వ్యతిరేకించినాం. ఓకే, ఆ రాజకీయ వ్యవస్థే కరెక్ట్ అని ఇప్పుడు కొందరు చూస్తే రుజువు అవుతుంది. అది జిన్పింగ్ చూడు, పుతిన్ చూడు, మరి ఎందుకు చక్రవర్తులు తీసేసాడు? అట్లా కేసీఆర్ కూడా అనుకున్నాడు. కేసీఆర్ నేనేమంటున్నా, ఇది డెమోక్రసీలో సాధ్యం కాదు. ఎంతవరకు సాధ్యం అవుతుంది డెమోక్రసీలో? మన చేతుల్లో ఉన్నంత వరకే మనం మారాలి తప్ప ప్రజలు మనల్ని మార్చుకోవాలన్నంత వరకు తెచ్చుకోకూడదు. ఎవరైనా సరే ప్రాంతీయ పార్టీలు ఆ విధంగా అవలంబించినాయి అనుకో. అది దేశం మొత్తంలో ఉండదు, ఒక మన రాష్ట్రంలో. ఇప్పుడు మీ సీటు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నదంటే మీరు ఏం చెప్పగలుగుతారు? నాదేం క్లిష్టంగా లేదు, ఎందుకంటే అధికారం ఒకవైపు ఉన్నా నేను నా వెనక సీట్లో సత్యమే చేయాలి. అది ఉన్నంత వరకు అక్కడ ఆ పాత్రను పోషిస్తే సీటు గౌరవాన్ని కాపాడమే. ఇక్కడ ఏముంటుంది? చైర్మన్ స్థానంలో ఉన్న స్పీకర్ స్థానం, వ్యవస్థలు నడవాలా, వ్యవస్థలు నడవాలా. ఇటు ప్రభుత్వం నడవాలా, ఇటు ప్రతిపక్షాల యొక్క మాట కూడా ప్రభుత్వాలు వినాలి. దాని సంధానకర్తే చైర్మన్ గారి. మొన్నటి కోదండరాము అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం అప్పుడు మీరు అందుబాటులో లేరా, లేదంటే వాంటెడ్లీ మీరు ఆ రోజు ఏమన్నా హాజరు కాలేదా? నీకు ఒక విషయం చెప్పాను. 25వ తారీఖు నాడు నేను సిక్కాను. 26 ఉదయం నేను నా ఆఫీస్లో జెండా ఎగరేయాలిగా పోయినాను. జెండా ఎగరేసే సందర్భం ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట జెండా ఎగరేసినాక నా ఛాంబర్లో కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగారు, 31st 3:30 మాకు టైం ఇవ్వండి, మేము ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్తే మంచిదని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సీరియస్ అయ్యి ఆ రోజు హెడ్ హోమ్కి వస్తా అని చెప్పినాను. చేతగాలేదు. ఆ రోజు ఫీవరు, కాఫ్, తర్వాత తోడు మొత్తం పోయింది, మాట్లాడే అసలు వాయిసే వస్తలేదు. 27 ఉదయం 11 గంటలకు ఎల్ఏ మినిస్టర్ గారు ఫోన్ చేశాను, నా కూతు బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, అందుకే నేను హెడ్ హోమ్ కూడా రాలేదు, నేను ఇవాళ రాలేదు, మీరే కదా వాళ్ళిద్దరిది గజెట్ నోటిఫికేషన్. నేను ఎట్లా 3:30కి మీరు అడిగిన 31st వీళ్ళని కూడా అదే రోజు. అయితే ఎప్పుడు కూడా దీనికి ఒక సిస్టమ్ ఏంటంటే ఎన్నిక కాబట్టి వాళ్ళు మనం టైం అడగాలి. అది టైం అడిగి టైం శాసనసభ కానీ శాసన పరిషత్ నడుస్తున్నప్పుడు సభలో ఉదయం ఫస్ట్ వాళ్ళతో చెప్పిస్తాం, లేనప్పుడు వాళ్ళు మన టైం తీసుకొని నాకు వాళ్ళకు అనుకూలమైన టైం వాళ్ళు వచ్చి అడిగారు, వాళ్ళకి టైం ఇచ్చిన, వీళ్ళకి కూడా అదే టైం చెప్పాను. సో ఆ టైం లోపు గెజిట్ రాలేదు. తర్వాత అందులో అసలు నాకు 4 రోజుల ఇంట్లోకి వెళ్ళి బయటకి ఎక్సెప్ట్ హాస్పిటల్ పోయేసి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు గజెట్ రాలేదా? అప్పటిదాకా రాలేదు. 11:30 దాకా వాళ్ళు వచ్చి పార్టీ మా ఛాంబర్ లో కూర్చున్నారు. కోదండరామును అలీ ఖాన్ ఆయన అసలు వాళ్ళు నన్ను అడగనే లేదు, టైమే అడగలేదు. ఆఫీస్కి వచ్చి కూర్చుంటే నేనేం చేయాలి? అడగలేదా? ఆయనే చెప్పాడు. పార్టీ వ్యవహారాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సరే శ్రీధర్ బాబు కావచ్చు, ఇంకెవరైనా. అసలు గెలిచిన అభ్యర్థులు నన్ను టైం అడగలేదు. ఇక్కడ ప్రధాన కారణం గెలిచిన అభ్యర్థులు వచ్చారు కానీ కూర్చున్నారు కానీ మిమ్మల్ని టైం అడగకపోవడమే కారణం. ఇక్కడ వాళ్ళు అడగకుండానే వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు 11:30కు ఫోన్ చేసి 12:30కు ప్రమాణ స్వీకారం చేయించామంటే ఎట్లా చేస్తారు?
అసలు నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను 12:30కు రాలేను, మీరు అడిగినట్టు 31st నాకు టైం ఇచ్చినా వాళ్ళు రమ్మన్నా అంతే. దీంట్లో రాజకీయం లేదు, ఏది లేదు. సో ఈ లోపు కోర్టులో పడ్డదంతా. కోర్టు అంతకు ముందు పడ్డదనే వాళ్ళు వచ్చారు. అంటే అది అంత ముందు కోర్టులో నడుస్తున్నాయి. తమరు సమయము కొంత ఇవ్వడం వల్లనే ఏది వాళ్ళు కూడా మళ్ళీ కోర్టు ఆర్డర్ ఉన్నది, ఇది ఉన్నదని కూడా. అది ఏం లేదండి. శాసన మండలికి నిజంగా ఆ గౌరవం దక్కుతుందా? దీని మీద మీ అభిప్రాయం? ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేత ఏ పార్టీ అనగా చట్టసభలను గౌరవించేది వాళ్ళ చేతుల్లో ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో. అవును. దాన్ని మేము నడపాలే పద్ధతి, దాని గౌరవం దానికి దక్కాలనేటువంటి ఆలోచనతోనే మేము నిలబడం. ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తూ ఉంటాం. ఓ సందర్భంలో మంత్రులే ఉండరు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే లెక్క. కొన్నిసార్లు అధికారులు రారు, ఎప్పటికప్పుడు కాషన్ చేస్తుంటారు. అంటే నిఘా అనేది అంటే సరిగ్గా ఎక్కువ పనిచేస్తుంది. లోక్సభ కానీ రాజ్యసభ, రాజ్యసభకి బిల్లులు కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేయొచ్చు రాజ్యసభలో. ఇక్కడ మన పరిషత్తులో ఉండవాలి. ఏమైనా శాసనసభ పాస్ చేసి దీనికి వస్తే మేము అప్రూవ్ చేసి మళ్ళీ. సో మండల పరిషత్తులో ఎక్కువ శాతము ఆ మధ్య కాలంలో మేధావులు అనేవారు వచ్చేవాళ్ళు, ఇలాగే మీలాంటి వాళ్ళు కావచ్చు రకరకాల. కానీ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళనే తోలుతున్నారు. అసలు ఏంటి ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకే ఏ పార్టీ కావచ్చు, 30 ఏళ్ళలోనే 35 ఏళ్ళలోనే కూడా రాజ్యసభ పేర్లు చెప్పకూడదు. ఓకే, ఏ మేధావులు పోతున్నారు? జనరేషన్ గ్యాప్. అంటే పోవద్దని కాదు, కానీ వాళ్ళకి ఆ సౌండ్ నాలెడ్జ్ ఉండాలి కదా అంటున్నాను ఇక్కడ. అంతే, రాజకీయ అవసరాల దృష్ట్యా, అడ్జస్ట్మెంట్ దృష్ట్యా, అంతే తప్ప అది సమర్థుడా అనేది అది ప్రధానమైనటువంటి అంశం. నేను సమర్థత అసమర్థత గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణలో కేవలం సిట్టింగ్లను మార్చకపోవడం వల్లనే ప్రభుత్వం విఫలమైందా? దీనికి మీరేం చెప్పగలుగుతారు? అదొక భాగం. మీరు ప్రజలకు ప్రభుత్వానికి దగ్గరలో ఉన్నారు అంటే మీరు ఒక కామెంట్ చేశారు. ఎన్నికలకు పోయేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనం ఇచ్చే స్కీములలో లాభం ఎంత, నష్టం ఎంత, ప్రజల అభిప్రాయాలు ఏంటి, మనం పెట్టుకున్నటువంటి శాసనసభలు కావచ్చు, మన ఎంపీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, డైరెక్ట్ గా ప్రజలతో ఎన్నుకోబడేటువంటి వాళ్ళు, వాళ్ళ పరివర్తన ఏంది, ప్రవర్తన ఏంది, వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. కేసీఆర్ కూడా అదే నిరంకుశతత్వంతో ప్రజలకు దూరంగా ఉండడము, ఒక ఫామ్ హౌస్ కే పరిమితం కావడము, వచ్చిన కొద్దీ అంటే దాదాపు మీరన్నట్టుగా వేల సంఖ్యలో అతని ఎంబడి ఫాలోగా ఉండడము, కానీ ప్రజలకు మాత్రం చేరకపోవడము, దగ్గర కాకపోవడము, ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా? ఒక మంచి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు చేసే దినచర్య, వాళ్ళ ఇప్పుడు కొంతమంది కేవలం మాసులనే కలుస్తుంది. మాస్ లీడర్ అంటారు. అవును, వాస్తవమే, మాసులనే కలుస్తారు, ప్రజలతో ఉంటారు. తర్వాత కొన్ని అవాస్తవాలు కూడా ప్రచారం అయ్యి ఎమ్మెల్యేలను కలవలేవు, మంత్రులను కలవడం అనేది అవాస్తవం. ఇది వాస్తవే కదా సార్? అవాస్తవం. ఎమ్మెల్యేలు చాలా మంది రోజు పోయి కాగితాలు ఇస్తూ ఉన్నారు, మాట్లాడు ఏంది అంటే ఇట్లా చేతులు కట్టుకోవాలి, ఎవరు చేతులు కట్టుకోవాలి. కేసీఆర్ దగ్గరికి పోయి ఎవరు కాకుండా సార్ మంత్రులే పోరు సార్ ఆడికి. కేసీఆర్ వ్యక్తిగతంగా చాలా మంచి నేను చెప్తున్నాను. సరే, నాకు కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, లేదని నేను ఏమన్నాను. కానీ ఆయన వెంట కూర్చోబెట్టుకుంటాడు, టిఫిన్ చేపిస్తాడు, భోజనం చేపిస్తాడు. ఆ రోజు మట్టుకు అది ఏ రోజన్నా కానీ ప్రేమ లేకపోతే నేను ఎట్లా కూర్చోబెట్టు, టైం పోయినా ఎప్పుడైనా సరే, నువ్వు లంచ్ టైం ఏ టైం కూర్చోబెట్టుకుంటాడు, భోజనం చేస్తాడు, మాట్లాడతాడు. నేనైతే పార్లమెంట్ సభ్యునిగా ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడు మేమంతా ఆయన వస్తే లంచ్ రెగ్యులర్ చేసేది. లంచ్ తర్వాత 1-2 గంటలు మొత్తం అన్ని సమస్యల మీద మాట్లాడేది. అంతలో ఏం లేదు అనుకున్నంత. కాకపోతే ఏంటంటే మనం అడిగిన టైం ఇవ్వలేదను. మనం ఇప్పుడు మనిషి అన్న తర్వాత ఆంధ్రాలో ఆటోమేటిక్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అట్లనే వచ్చినాయి అనుకోవచ్చు. సరే, ఏది వచ్చినా ఆయనను బదనాము చేసినంత అటువంటి చెడ్డ వ్యక్తి అయితే కాదు. మీకు క్యాబినెట్ హోదా రాకపోవడానికి గల కారణం ఏంది? దాదాపు మీ పేరు కూడా బాగా వినిపించింది, తప్పకుండా క్యాబినెట్లో తీసుకోవాలి. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడైతే ఆ అంశం వస్తుందో ఉత్త సుఖేందర్ రెడ్డి పేరు అయితే ప్రధానంగా అందులో మాత్రం ఉండేది. నేను ఆశించిన మాట వాస్తవం, ఆయన ఇస్తానమాట కూడా వాస్తవం. కాకపోతే కొన్ని సందర్భాల్లో అవకాశం, అడ్జస్ట్మెంట్, టైము రాలేదు. నన్ను కొంత వెయిట్ చేయమన్నారు. ఇందులో చైర్మన్ గా ఆఫర్ ఇచ్చారు. నేనన్నా ఇది కాన్స్టిట్యూషన్ పదవి, ఇంకేం పవర్స్ ఉంటాయి, దీనికే పోదామని నేనే ప్రిఫర్ చేశాను. పవర్స్ ఎక్కువ ఉంటాయి అనుకున్నా. పవర్స్ ఒకటి
మనం పని చేయాలంటే యా. పదవి ఎట్లా చేయవచ్చు? ఏదైనా సరే ఉమ్. పని చేయొచ్చు. విన్నారా? అధికారం అనేటువంటిది ఏముంటది, చేసేవని బట్టి. సార్ ఏ రోజైనా సఫర్ అయ్యారా అసలు క్యాబినెట్ లో మనం లేకపోవడం అనేది? ఇవన్నీ ప్రతి మనిషి ఆశాజీ ఆ. కావాలనే ఒక కోరిక తపన అందరికీ ఉంటుంది. సో మీ అబ్బాయి గారికి ఇక్కడ నల్గొండ నుంచి సీట్ ఆశించిన మాట కూడా వాస్తవమే కదా? పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలనేటువంటి వాస్తవం. మొన్న ఏది ఎమ్మెల్యే కూడా టికెట్ అడగలేదా? అది అంటున్నారు. వాస్తవే, ఎవరిని మార్చలేదు కాబట్టి ఎవరికి అవకాశం. ఇప్పుడు మాత్రం కంపల్సరీ పార్లమెంట్. ఇప్పుడు కంపల్సరీ నేను ఎట్లా చెప్తాను? మీరు అన్నారు కదా సార్, మీరు డిక్లేర్ చేశారు కదా, ఇందిరాగాంధీ మీద జయపాల్ రెడ్డి కూడా పోటీ చేసింది. అవకాశం వస్తే, అవకాశం ఇస్తే. కొన్ని ఈ మధ్యలో మీరు కూడా కాంగ్రెస్ వైపు కొంత మొగ్గు చూపుతున్నారు, అబ్బాయి కొరకైనా మీ కొరకైనా అని రకరకాల అంశాలతో వస్తున్నాయి. అంటే ఇక్కడ క్లారిఫికేషన్ అవసరం. మరి ఇక్కడ నాకు అవసరం. Now I am 70 years. ఇంకా 3 సంవత్సరాలు సుమారు 4 సంవత్సరాల కాలం ఉంది. ఎమ్మెల్సీగా అవకాశం ఉంది. చైర్మన్ గా మా మెజార్టీ ఉన్నంతసేపు ఉంటది. రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏంటి వచ్చేతుల్లో. అంటే గౌరవ కవిత మేడం గారు ఒక అంశం తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారు, మేము ఈ 10 సంవత్సరాల 9 సంవత్సరాల కాలంలో ఏం చేయగలిగాము, మీరేం చేయగలిగారు, ఈ అంశం పైన మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ కదా వాళ్ళ బురద రకరకాల అనే కామెంట్ ఒకటి తీసుకొచ్చారు. ఎందుకమ్మా అది ఆల్రెడీ అప్పుడు మన వాళ్ళు అధికారంలో లేరు కదా, ఎందుకమ్మా అని మీరు కాస్త ఆ మాట్లాడడం వల్ల నేనేం యాజ్ ఏ చైర్మన్ గా చాలా లైట్ గా తీసుకున్నారు అనేది ఒక అభిప్రాయం. ఇక్కడ నేను ఒక సభను సజావుగా నడిపే ప్రయత్నం నేను చేస్తాను. కాంట్రవర్సీస్ కు అవకాశం అక్కర్లేదు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి మాట్లాడతారు, వాళ్ళు ఒకటి మాట్లాడతారు, అసలు సమస్య పోద్ది. ఈ తిట్ల పురాణాలు ఏం పెట్టకపోతే పెంకాసలు వెళ్తాయి, ఏం వెళ్తాయి. సార్ నిజంగానే ఇది ఏంది, ఎటు ప్రయాణం చేస్తున్నాం అసలు? అదే కదా ఇంతవరకు ప్రజల సమస్యలు ఆలోచింపజేసి మీరేం చేశారంటే మీరేం చేశారు, మీ మీద ఎన్ని కేసులు అంటే మీ మీద ఎన్ని కేసులు, మీరెంత అవినీతి అంటే మీరెంత అవినీతి అంటే ఇదేనా అది వేదిక, ఇదేనా అంటే సమాజానికి ఇచ్చేటువంటి అంశాలు? అందుకనే వ్యవస్థలు చాలా నాయకుల యొక్క క్వాలిటీ, వ్యవస్థల యొక్క క్వాలిటీ పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సెటరేట్ కావాలంటే ఎప్పుడు వస్తుందని ఏదో చూడాల్సిందే తప్ప రోజు రోజుకు అండి మంచి జరగాలనుకుంటే అది మంచి జరగడం లేదనే నా భావన. కేసీఆర్ గారు సభకు రాకపోవడం, నల్గొండలో సభ పెట్టడం, ప్రజలు ఒక రకంగా ఒక ఆలోచనతో అయితే పడిపోతున్నారు, మీరేమంటారు? దానికి సమాధానం ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చెప్పారు. బయట చెప్పినారా లోపల చెప్పారా నేను పత్రికలు. ఆయనను డైరెక్ట్ గా అటాక్ చేసింది, ఆయన హ్యూమిలేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన. సరే డైరెక్టే ఉంది సార్. ఇప్పుడు స్వాగతించవలసింది కదా, ఓటమి అయినా గెలుపైనా అది ప్రతిపక్షమా అధికార పక్షమా, అంటే ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇంకా అహంకార భావాలు ఉంటే కరెక్ట్ కాదు కదా సార్. 100% ఆరోగ్యం రెక్టిఫై కాలేదు. నల్గొండ సభలో మాత్రం అయిందా? ఎంతసేపు ఉన్నాడు సభలో? ఎంతసేపు ఉన్నా కానీ ఆయన ఉన్నది 40 నిమిషాలు. మొదలు బస్సులో అధికారం ఉన్నప్పుడు మాత్రము పోయి ఏది నాగార్జున సాగర్ మీద కావచ్చు, లేకపోతే కృష్ణా నది మీద కావచ్చు, లేకపోతే కాశ్మీర్ ఇంకోటి ఈ ప్రాంతాల పైన సభలు పెట్టరాదు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వస్తుంది సార్. నేను నీరు కొరకు పోరాటం చేస్తున్నా అంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలు వేరు, ఉద్యమాలు నడిపేటప్పుడు బాధ్యత. ఇప్పుడు మా బాధ అంతా ఆవేదన ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నట్టే ఇంకా భావిస్తున్నాడా అనిపిస్తుంది అప్పుడు. అంటే ఇప్పుడు సరే మీరు ఎట్లంటే ఇప్పుడు ప్రస్తుతం ఆపోజిట్ వాళ్ళు కూడా మేమే అధికారంలో ఉన్నట్టు కూడా భావిస్తున్నారు కదా. అధికారం ఫిజికల్ లేదు కదా, భావిస్తే లాభం. ఇప్పుడు మేమంతా కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా భాషా విధానంలో కొంత మార్పు తెచ్చుకొని అందరూ కూడా సార్ ఇప్పుడు భాషా విధానం అంటే సార్ ఇప్పుడు ఒక గ్రౌండ్ లో ఆడుతుంటే పోటీతత్వం అనేది అవసరం కదా, అందరికి అవసరం. అది నేను ఒక ముఖ్యమంత్రికో అధికార పక్షానికో చెప్పట్లేదు సార్. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఎన్ని అవలక్షణాలతో అందరిపైన ఇంక్లూడింగ్ శాసనసభ సభ్యులతో సహా అవమానించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినాయి, ప్రస్తుత ముఖ్యమంత్రి మాట్లాడినాయి, కేంద్ర మంత్రులు మాట్లాడినాయి, అవి మంచిది కాదు. ఎందుకంటే మనం ట్రెండ్ సెట్టర్స్, మనం ఏ విధానం అవలంబిస్తే దాన్ని భవిష్యత్ తరాలు అనుకరిస్తాయి, అంతే కదా. కాబట్టి ఇప్పటికి కూడా ఈ వ్యవస్థలో అటువంటి భాషా పదజాలం అక్కర్లేదు, అవి తగ్గించుకోవాలి. అన్ని పార్టీలు కూడా ఎట్లా ఉంటుంది, నక్సల్ మూవ్మెంట్ లో పాటలు పాడతారు, అది ప్రజల్లో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగజేయడం. అలానే ఆ వర్గానికి ఉద్యమంలో
కళాకారులు, కవులు, మేధావులు, ఇంక్లూడింగ్ కేసీఆర్, ఆ భాష, ఆ పదజాలం, ఆ పాటలు అవన్నీ ప్రజలను పురికొల్పేదానికో, ప్రజలను మేలుకొల్పేదానికో, లేకపోతే ప్రజలను చైతన్యం చేయడానికి పాట. కానీ పీపుల్స్ వాళ్ళు ఏ పదం అయితే అందుకున్నారో ఆ వ్యక్తినే మళ్ళీ ఈ తెలంగాణ సమాజం కొరకు రావడం అంటే ఇదే దురదృష్టకరం అని చాలా మంది అభిప్రాయం. అయితే ఎట్లుంటాయి ఇప్పుడున్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, తెలంగాణ పదాన్ని నిషేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఎస్ ఆఫ్ కోర్స్. అప్పుడు ఏం మాట్లాడతారు, బయట ఉన్నటువంటి వాళ్ళు దాని మీద అనేక అంతే. ఇవన్నీ ఉన్న పరిస్థితులు. కానీ తెలంగాణలో ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి ఆ గౌరవం కూడా దక్కలేదని కూడా ఇంకొక అంశం ఉంది. నేనేమంటున్నా, ఎప్పుడు కూడా ఉద్యమాలు వేరు, రాజకీయ పార్టీలు అధికారంలో వచ్చినటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవారు. ఎందుకంటే ప్రజలు ఉద్యమాలు వస్తాయి కొంతకాలానికి. పార్టీలు, అధికారం అనేటువంటిది వాళ్ళ ఎవరెవరు ఉంటారు అంతే, ఎప్పటికైతే వాళ్ళు ఉంటారు అంతే, నో డౌట్. కాబట్టి మనము ట్రెండ్ సెట్టర్స్ గా చాలా జాగ్రత్తగా భావితరాలకు మార్గదర్శకంగా ఉండేటట్టుగా వ్యవహరించారు. శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత ఎవరైనా కావచ్చు, అసలు పార్లమెంట్ కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, 60 రోజుల లోపు రాకపోతే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫైడ్ లేకపోతే వెకెంటెడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో దీన్ని బట్టి మనము రేపు రాబో కాలంలో ఏమనుకోవచ్చు, ఇప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళు ఎలాగైతే మనకు చట్టం అనేది ఉంది కదా, రావాలని పిలవలసిన అవసరం ఏమున్నది, 60 రోజుల లోపు ఆయన రాకపోతే ఎట్లాగో వేకెటెడ్ అవుతుంది కదా, ఈ చట్టం అయితే ఉంది కదా. అవన్నీ కన్వెన్షన్ అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకోవచ్చు స్పీకర్ దగ్గర. కొంతమంది చాలా అనారోగ్యంగా ఉంటారు, అటువంటి వాడు రాలేదు. వాళ్ళు మరి ఎందుకు ఇక పదవి ఇప్పుడు ఒక్కసారి అంటే అనారోగ్యం, ఇంకోసారి అంటే అనారోగ్యం. ఎంజీఆర్ దాదాపు 10 సార్లు యాజ్ అ చీఫ్ మినిస్టర్. ఇట్లా కొన్ని చాలా రేర్ అటువంటి. రేపు రాబో కాలంలో కాలమే ఏమైనా పరిష్కరించవచ్చు. ఇక ఇవన్నీ కావాలని చేసే వాళ్ళు తక్కువ. మీకు టీఆర్ఎస్ లీడర్లకు గ్యాప్ వస్తుంది అన్నట్టుగా కొంత సమాచారం, నిజమేనా? ఎవరితో గ్యాప్, ఎవరైనా నాతో గ్యాప్ పెట్టుకోవాలంటే వాళ్ళ ఇష్టం, నేను చేసి నా సైడ్కి వెళ్ళి మాత్రం గ్యాప్. అంటే మీరు 2019 నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో తక్కువ ఉన్నారు కాబట్టి ఇదంతా అది ఏదన్నా అనుకోవచ్చు. సామాన్యునికి అధికారం దక్కట్లేదు, సామాన్యునికి వైద్యం దక్కట్లేదు. అంటే నేనేది మీరు అనుకున్న వైద్యం వేరు, నేను అనుకున్న వైద్యం ఒకటే విధానమైన వైద్యము, ఒకటే విధానమైన విద్య, అందరూ కూడా అందులోకే ఉండాలి, ఒకటే విధానమైనటువంటి పవరు. ఈ 3 అంశాలను సామాన్యులు కూడా ఇంకా ఎంత కాలంలో అందుకునే అవకాశాలు మీ దృష్టిలో అవపడుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు రానంతసేపు ప్రతి ఒక్కడు ఉస్మానియా, గాంధీకి. మరి అప్పుడు నేను రాను బిడ్డ అనే ఒక పాట కూడా ఉంది సార్. పెద్దరెడ్డి ఎంపీగా వచ్చిన అప్పుడు సాంకేతిక పరంగా పెరగడం, ఆర్థిక పరంగా కార్పొరేట్ ఆసుపత్రుల వైపు జనం కూడా చూస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా ఆసుపత్రుల్లో చాలా వసతులు కల్పించి, వసతులు లేక కాకపోతే సాటిస్ఫాక్షన్, కార్పొరేట్ హాస్పిటల్ పోగానే ఉండే సాటిస్ఫాక్షన్ వేరు, ప్రభుత్వ ఆసుపత్రులు మరి ఆ మర్యాద వేరు. ఇక్కడ పనిచేసినప్పుడు అక్కడ హాస్పిటల్ పెట్టుకున్నాడు, వాళ్ళ మీద నిదానం కూడా లేదు, చర్య కూడా లేదు. దానిలో ఎవరిని నిందించడానికి రామారావు ప్రైవేట్ ప్రాక్టీస్ ఏమైంది, ఉద్యోగస్తులు రోడ్ల మీద కూర్చోవద్దన్నాడు, ఏమైంది? ఎప్పుడు కూడా ఈ వ్యవస్థలు ఎట్లా వ్యక్తిగతంగా తనకు నష్టం కలగనంతసేపు ఎంతమంది డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఉండి బయటకు వచ్చింది, చాలా కోకొల్లలు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి? అదే కదా నేనేమంటాను, బ్యాన్ అంటే ఉద్యమం. కాబట్టి ఇది ప్రజల్లో మానసికంగా మార్పు రావాలి. కొంత స్వార్థం అనేది తగ్గించుకుంటే వ్యవస్థలు బాగుపడతాయి. ఆ స్వార్థం తగ్గించుకోకుండా నేను మిర్యాలు కూడా ఏరియా ఆసుపత్రిలో గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఆఫ్టర్ 1 తర్వాత 1-2 ఉంటారు డాక్టర్లు, ఏంది ఎవరిచ్చారా? అయితే ఇవన్నీ రెక్టిఫై చేయడానికి పాపం హరీష్ విద్యామంత్రిగా బాగా అందుకన్నా ఈటల్లో కూడా ఏమన్నా ఈటలు చేసినాడు, కానీ ఈటలు మాత్రం బలి చేశారు సార్. సరే అది బలి అయిందా వాళ్ళ మధ్యలో ఏం జరిగింది ఇంకా అయిపోయింది. కాబట్టి వ్యవస్థలు మనం కూడా ఇప్పుడు నేను చాలా మందిని రెఫర్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఆడి పోయినాక నాకు ఇది బాగాలేదు సార్, అది బాగాలేదు, డాక్టర్ చూస్తున్నాడు, డాక్టర్ వచ్చి దగ్గర కూర్చుంటాడు, వాడు రౌండ్ లోకి వస్తాడు, చెక్ చేస్తాడు, మందులు ఇస్తాడు, పోతాడు. మరి వాళ్ళ హాస్పిటల్ అయితే ఆడ కూడా అంతేనండి, వీరికి సంతృప్తి వేరు, చీలు మొదలితే సంతృప్తి, చీలు వదలకపోతే సంతృప్తి. సో ఈ 3 ప్రధానంగా ఒకే దారికి రావాలంటే ఇంకెంత టైం పట్టవచ్చు? అలాంటి ఆలోచన మనుషుల్లో స్వార్థం, నాయకులలో మనుషులలో స్వార్థం, ఓటు విలువ ఇంకెంత కాలంలో అంటే తెలిసినప్పటికీ ఈవెన్ బీయింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, చేయి చాపుతున్నారు.
ఇది ఇంకెంత, ఇది ఎంత దారుణం సార్. చదువుకోని కంటే చదువుకున్న వాళ్ళే మూర్ఖంగా ఈ దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. మేము ప్రాక్టికల్ అనుభవించినాం అంటే వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయట్లేదు. సామాన్యమైనటువంటి కూలీనాలు చేసుకునే వాడికి వారికి 100 రూపాయలు 50 క్వార్టరు మొన్న మాసం వెనకెళ్ళప్పుడు ఇస్తారు. అదే చదువుకున్నాడు అయితే వాడు చెప్పిన బ్రాండ్ ఇవ్వాలి, బాటలు ఇవ్వాలి. వీనికి 100 ఇస్తే వీడు సంతృప్తి పడతాడు. ఇది వ్యవస్థ తయారైంది. కాబట్టి ఈ వ్యవస్థ మొత్తానికి సమూలంగా మారాలంటే మనిషికి స్వాతంత్రం. అందుకని అప్పుడప్పుడు కొన్ని కొటేషన్లు గౌతమ్ బుద్ధుడు వీళ్ళందరూ మనం తీసుకుంటాం. అంతిమంగా ఎవరికి ఏది వెంటరాదు అనేది మనిషి ఒకసారి ఆత్మవిమర్శ. ఎవరు పరాజితులు కూడా కాకూడదు. భార్య పిల్లలే మనం, కొడుకులే మనం పోతుంటే ఈ మధ్య కాలంలో మనం పత్రికల్లో చూస్తే ఆస్తి కొరకు తల్లిని చంపినోడు, తండ్రిని చంపి ఇటువంటి అరాచకాలు జరుగుతున్న సందర్భం ఎవరి కొరకు ఇంకొన్ని దోపిడీ చేయాలి. మేము ఇది ఇస్తాము, ఉచితాలు ఇస్తాము, ఇవన్నీ ఇస్తాం అంటున్నాం తప్ప ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజల హక్కులను మేము కాపాడతాము. ఒక పోలీస్ స్టేషన్ కు పోతే మీకు గౌరవం ఇచ్చేటట్టుగా మేము వ్యవస్థను కాపాడతాము. ఒక హాస్పిటల్ పోతే మీకు డాక్టర్ వచ్చి పనిచేసేటట్టుగా కాపాడతాము. ఒక కోర్టు పోతే మీకు ఇది జరుగుతుంది. మీకు ఎక్కడ కానీ మీ పిల్లలు ఎవరైనా తప్పిపోతే 24 hours లో మేము మీకు అందుబాటులో పెడతాము. ఎవరికన్నా ఎలాన్నా అన్యాయమో, అగత్యాలో, లేకపోతే హత్యలో ఇలాంటివి జరిగితే వెంబడే మేము దోషులను పట్టుకొని నిష్పక్షపాతంగా మీకు ప్రజల్లోకి అందుబాటులో తీసుకొస్తాము అని ఒక్కరు చెప్పట్లేదు. ఈ ఉచితాలు అనేటువంటిది ప్రజల యొక్క అవసరాలను దృష్టి పెట్టుకొని చేయాలి. ఏ పార్టీ అని ఇవ్వదు. మిగతా మీరు చెప్పినా చూసినా డాక్టర్ యొక్క పని, పోలీస్ స్టేషన్ పని, లేదా రాజకీయ, ఇవన్నీ వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయినప్పుడు ఇవన్నీ వినరా. ఎందుకంటే నీకు లక్షల రూపాయలు జీతం డాక్టర్ వాడు పని చేయకపోతే ఎట్లా? టీచర్ స్కూల్లో రోజు మనం 4,000 స్కూళ్ళు బయట పడ్డాయి, అది పడ్డాయి. ఓ స్కూల్లో 35 మంది విద్యార్థులు ఉంటారు, 10 మంది ఆడికెళ్ళి వాళ్ళని తీసి ఇంకో దగ్గర వేస్తే వాళ్ళు. కానీ ఎక్కడ ఉండేవారు అక్కడనే ఉండాలి. అయితే కానీ అది కూడా లేదు. దేవరకొండ నియోజకవర్గంలో చందంపేట, డిండి, 450 టీచర్ పోస్టులు ఉంటే 200-220 ఖాళీ. లిటరసీ రేటు యావరేజ్ 66%, ఆడ 40-44%. మరీ వెనకబడ్డ ప్రాంతం, గిరిజన ప్రాంతం. ఎవరు పోయి పనిచేయడానికి సిద్ధం. అక్కడ పుట్టి పెరిగినోడు కూడా పనిచేయడు. కానీ ఉద్యోగం ఉంది కదా, ఉద్యోగస్తులు అక్కడే పని చేయాలనే రూల్ ఉంది కదా. అదే చెప్తున్నాను, వాళ్ళు పని చేయడానికి ఇష్టం లేరాడ. ఇష్టం లేకపోతే రాజీనామా చేసుకో. ఎవరినా గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది కదా, ఆర్డర్ ఒకటి ఉంది కదా. రిక్రూట్మెంట్ ఆర్డర్ తీసుకొని సార్ నాకు ఈ ఊరు వద్దు, ఈ ఊరు కావాలి. ఇప్పటికి కూడా ఇంకోటి మండలంకి వచ్చిన తర్వాత మళ్ళీ సిటీకి కావాలి. అందుకని ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే మనుషులో మార్పు రావాలి. ఎక్కడ పనిచేసే వాళ్ళు అక్కడనే ఉండాలి సార్. మరి ఏ పరిధిలో పనిచేస్తే అక్కడనే ఉండాలి. షెల్టర్లు కూడా అది రావాలి. వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగస్తులు అయితే ఇద్దరికి ఇస్తారు, వేరు ఇస్తారా? వాస్తవాలు, సంఘాలు, వాళ్ళ డిమాండ్లు ప్రభుత్వాలనే మార్చేస్తున్నాం అంటే నీ మాట నా మాట ఎంతకాలం అది నడిచినంతసేపు, ప్రజల్లో మార్పు వచ్చినంతసేపు ఇవి తప్పవు. అంటే వాళ్ళు మార్చుతానే రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉండాలా. మరి ఏం చేస్తారు? ఓట్లు కావాలి కదా, ఇతనికి సీటు కావాలి, ఆటోమేటిక్ గా సీటు కూడా కాదు ఓట్లు. కానీ మార్పు అయితే కావాలి కదా సార్, తప్పదు. అందుకని నేను ఏమంటున్నా, నాలాంటి వాళ్ళం నేనే కౌన్సిలింగ్ చేస్తాను. నా దగ్గర కూడా బాబు నువ్వు మంచిది కాదు, నువ్వు అక్కడ పని చేయి. అరే ఫస్ట్ పోస్టింగ్ నువ్వు 10 రోజులు వేస్తే నీ జీవితాలు ఏం చేస్తావు? 30 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి. ఫస్ట్ పోస్టింగ్ కానీ సమాజంలో మార్పు, వ్యక్తులు మంచి స్వార్థం, పని చేయాలనేటువంటి తపన కలగాలి. అది అన్ని వ్యవస్థల్లో కూడా కొరవడు. నేను ఒకసారి ఎమ్మెల్యే అయితే నా డ్యూటీని నేను నిర్వహించాను. అయితే సరే, ప్రజల యొక్క కోరికలను నోటికి అవసరాలు తీర్చలేకపోవచ్చు, కానీ తీర్చగలిగే అయితే అందుబాటులో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అన్న కార్యక్రమం, హరితారం సక్సెస్ఫుల్ కానీ లెక్కలేదు. సక్సెస్ఫుల్ కార్యక్రమం. ఎందుకంటే మనుషులు ఒక ప్రభావాన్ని, పరిశుభ్రతగా ఉండాలి బజార్లు అనేటువంటి ఒక ప్రభావాన్ని కలిగించేది. చెట్టు అనేటువంటిది ప్రతి ఇంట్లో ఉండాలి, ఒక ప్రభావం కలిగింది. మనం పెట్టే ఖర్చుకు అంత ఫలితం వచ్చిందా రాలేదా నేను చెప్పలేదు. మనుషుల్లో మాత్రం ఆ మార్పుని దిగలి. దాని ఫలితమే శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్లు, ఈ సర్పంచులు, జడ్పీటీసీలు కొంత ఇన్కన్వీనియన్స్ గా ఉన్నారు, కొంత ఆత్మహత్య చేసుకున్నారు, డబ్బులు అంటే స్థానిక సంస్థల లీడర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఒకసారి ఊర్లో చనిపోతే వాడు దానం చేయాలంటే ఇది 2010లో ఉన్నది సార్. ఎన్ఆర్ఎస్ ఎప్పుడైతే పడకొచ్చారో అప్పటిదే ఇదంతా. కానీ ప్రచారం లేదు అప్పుడు. ఒక మాస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ తీసుకొచ్చేసి పట్టుకొచ్చింది, కానీ వాళ్ళను బలి చేశారు కదా సార్. సర్పంచులు, ఎంపీలు, జడ్పీటీసీలు వాళ్ళంతా. వెరీ రేర్ కేస్.
మన నల్గొండ జిల్లా నుంచి వెళ్ళి ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి సార్ సర్పంచులు. ఈ ఆత్మహత్యల మీద నాకు భిన్న ఆర్థికంగానే అప్పు కట్టలేక గెలిచిండ్రు, పని చేసిండ్రు. సరే వాళ్ళ సంఖ్య వెరీ 0.1%. ఆఫ్ కోర్స్ కానీ నష్టం అయితే కదా. మీకు ఒక్కటే ఆత్మహత్యలని పరిష్కారం కాదు దీనికి. అరే భయ్ వాడు ఎందుకు కాలేదు సార్? తెలంగాణ వరకు అయితే 1200 మంది చచ్చిపోతే పరిష్కారం కాలేదా? ఆర్థిక పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదు. సార్ మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజన్నా బాగా ప్రజల కొరకు ఆలోచన సఫర్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయి? తప్పవు. కొన్ని నీళ్ళ కొరకు పోరాటాలు SLBC తీసుకున్నారు. అన్ని పోరాటాల ద్వారా సాధించింది. అంటే మీరు ఒక సంఘటన కొరకు గురైన రోజు ఏదన్నా పర్టికులర్ గా సంఘటన ఎట్లా ఉంటాయండి? నేషనల్ హైవే మీద నేను కోదాడ నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేశారు చేసినాం 2007-2008. తర్వాత SLBC కొరకు జల సమితి మేము చాలా పోరాటాలు. తర్వాత దాన్ని పూర్తి చేసే దాంట్లో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న కీలక పాత్ర. 2 కేంద్రీయ విద్యాలయాలు ఏది నల్గొండ కానీ అట్లనే జాతీయ రహదారుల మీద కేంద్రం మీద ఒత్తిడి తెచ్చిన ఇవన్నీ కూడా సంతృప్తినిచ్చేటువంటి మనం ఫైట్ చేసినాం, సాధించినాం. అది వచ్చినాయి కాబట్టి బాధలతో పాటు సంతృప్తి కూడా ఉంటుంది కదా. పోరాటం చేసినప్పుడు వస్తుందా రాదా అనే ప్రశ్న వచ్చిన తర్వాత అంతే సక్సెస్ఫుల్. అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? రాజకీయాల్లో మన చేతుల్లో ఏది ఉంటుందండి. నేను గ్రామ పంచాయతీ మెంబర్ ఈ స్థాయి దాకా వచ్చారు. వచ్చినానంటే ఈ తెలంగాణ సమాజానికి ఓటర్స్ కు ఇప్పటికైనా ఆ ఓటరు పవిత్రత మీ యొక్క అమూల్యమైన అంశం. ఓటర్ ఎప్పుడు మంచివాడు. సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్, సెలక్షన్ ఆఫ్ ద పార్టీ. నీకు ఏది మంచిది ఉంటే వాటిని ఎన్నుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అప్పుడున్న కోపతాపాలు, అప్పుడున్న నా మీద ఉన్న కషి ఏంది అవతల నాకన్నా చెడ్డోడైనా ఓటేశారు. అంటే ఇంకెంత కాలము ఈ చేసేటప్పుడు ఇది కాకుండా ఇది రావాల్సిన అవసరం వచ్చింది. ఇది వేసే శక్తి ఉన్నాడు కూడా ఇది అనుకుంటున్నాయి. కాన్స్టిట్యున్సీలో చదువుకున్నోడు 1000 రూపాయలు తీసుకొని పోయి ఓటేసి వస్తుంటే మరి ఇది వేసే శక్తి ఉన్నాడా ఇదే శక్తి ఉన్నాడా చెప్పు. ఇంకా దీనికన్నా ఇదే బెటరా? ఇది అలకటి పని. ఇది 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 కాదు కదా. అంటే ఆత్మసాక్షి అనేది ఒకటి ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నా పరిస్థితి ఇది కాదు, నేను ఇది ఎప్పటికీ అని వాడు అనుకోవాలి. అందుకని అటువంటి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అది అనుకునే వాళ్ళ సంఖ్య తగ్గింది, వీళ్ళ సంఖ్య పెరిగింది. ఇదండి సుఖేందర్ రెడ్డి గారితో అనేక అంశాలు మీ ముందుకైతే తెలంగాణ సమాజానికి మీ ముందుకైతే తీసుకురాగలిగారు. ఇదే సందర్భం ఒక్కసారి ఆలోచించండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోర్ దెన్ ఇంకెంత కాలం ఇది కావా? అట్లా నాయకులు ఎవరు ఉన్నారు? మీ తాతలు ఓట్లేశారు తండ్రుల భవిష్యత్తు, మీ తండ్రులు ఓట్లేశారు మీ భవిష్యత్తు కొరకు, మీరు ఓట్లు వేశారు వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. ఆలోచన మీది. నమస్కారం సార్.